మత్తయి సువార్త 24:35 నుంచి, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చి గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోహు దినములు ఎలా ఉండేనో మనిషి కుమారుని రాకడేనో అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తిరుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగునని మనిషి కుమారుని రాకడ ఉండును. అలాగే మరొక మాట చదువుతాం. రోమపత్రిక 13వ అధ్యాయం 11 చదువుతాను. 11 నుంచి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మన విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధ యుద్ధోపకరణములు ధరించుకుందాము. దేవుడి వాక్యములు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ సమయంలో అందరూ కూడా నిశ్శబ్దంగా చక్కగా కూర్చోండి, కాసేపు దేవుని వాక్యం వినండి. మంచిది ప్రియులారా, ఇక్కడ మరి 2 వాక్యాలు చదువుకున్న వాక్యాల నుంచి కొంచెం విషయాలు మనం చూద్దాం. ప్రియులారా, మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో గలిబిలిగా రకరకాలుగా ఉన్న సమయం ఇది. కాలం ఇప్పుడు ఒకేలా లేదు. కాలం అనేది మార్చబడుతూ వస్తూ ఉంది. అయితే దానిని గమనించగలిగే వారు కొందరైతే ఆ కాలం ఏంటో కూడా తెలుసుకోకుండానే చాలా మంది తమ జీవితాలు ముగించే వాళ్ళుగా ఉన్నారు. పిల్లల తప్పగా మీరు అర్థం చేసుకోండి కొన్ని సంగతులు. ఈ భూమి మీద మానవుని జీవితం అనేది శాశ్వతమైంది కాదు, ఏది కూడా స్థిరము కాదు. అన్నీ కూడా ముగించబడే ఒక కాలం అంటూ దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం అనేది చాలా దగ్గరగా ఉందని ఈ కాలంలో మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ కాలం వేరే, గడిచిపోయిన కాలం వేరే. చాలా పెద్ద వయసు గల వాళ్ళు ఇక్కడ ఉంటే ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉందని మాట్లాడతాం. కాబట్టి ఈ కాలం యొక్క మార్పులు, ఈ పరిస్థితులన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి, దేనికోసం చెప్పబడుతున్న ఈ కార్యాలన్నీ ప్రతి ఒక్కరూ దాన్ని ఖచ్చితంగా గమనించాలి. మనిషిగా పుట్టిన తర్వాత మనం ఎంత మాత్రం ఒక ఆలోచన లేని వాళ్ళుగా దేవుడు చేయలేదు. కాబట్టి ప్రతి సంగతిని జరుగుతున్న కార్యాలని మనం ఆలోచించగలగాలి. ప్రియులారా, మరి ఖచ్చితంగా అసలు దేవుడి సువార్త అనేది ఎందుకు ఇచ్చాడు మనకి? ఈ సువార్త అనేది దేనికోసం మరి దేవుడు అనుగ్రహించాడు? ఈ సువార్త వల్ల మనిషికి కలిసి వచ్చేదేంటి? ప్రియులారా, మరి దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గమే సువార్త. నశించిపోయిన మనిషి, నాశనమైపోయిన మనిషి తిరిగి మళ్ళా రక్షించబడడానికి, ప్రియులారా దేవుని చెంతకు రావడానికి, దేవుని చెంతకు చేరడానికి దేవుడు ఏర్పరిచిన ఏకైక మార్గమే ఈ గొప్ప సువార్త అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటన అనేది చాలా మందికి వెర్రితనం. అయితే నమ్మే వాళ్ళకి ఇది దేవుని గొప్ప శక్తి అయి ఉంది. దేవుని స్తోత్రం. నమ్మని వాళ్ళకి ఇది వెర్రితనంగా ఉంది. కొందరైతే సువార్త అనేది కేవలం పాస్టర్లు వాళ్ళ కడుపు కోసమో లేకపోతే దేని కొరకు చేస్తున్నారు అనుకునేవాళ్ళు, ఊసిపోకుండా చేస్తున్నారు వీళ్ళు, ఇదే పనులు ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఇదే మంచి మార్గం అనేవాళ్ళు కొందరైతే, మరికొందరైతే మత మార్పిడి చేయడానికి మనుషుల కోటాలు పెట్టి మనుషులు మార్చేస్తున్నారు అనుకునేవాళ్ళు. మరి సంఘ విశ్వాసులు లేక పాస్టర్లు అయితే అనుకుంటున్నారు సంఘాన్ని చెడగొట్టి ఆ సంఘంలోంచి ఈ సంఘంలోకి లాగేసుకుందామని ఈ మీటింగులు పెడుతున్నారని కొంతమంది అనుకుంటారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నీ తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. నీ ఆలోచన వేరే, దేవుని ఆలోచన వేరే. మన మార్గాల వల్లే దేవుని మార్గాలు లేవు. దేవుడు ప్రేమామయుడు, కృపగల దేవుడు. ఆయన ఎంతో మంచి దేవుడై ఉన్నాడు. మనుషుల కొరకు, రక్షణ కొరకు ఆలోచన కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక.
కనుక ఈ రోజున మనం గమనించినప్పుడు దేవుడు ఈ రోజున మనిషిని చేసిన విధానం చూస్తే మనిషి మనిషిలా లేడు. నిజమేనా? మనిషిలా లేడు. దేవుడు ఆదిలో మనిషిని చేసిన విధానంలో మనిషి లేడు. ఈ రోజున మనిషి చెడిపోయాడు కాబట్టే దేవుడు సువార్త అనబడి ఈ ప్రకటన ద్వారా తిరిగి మనిషిని మళ్ళా పునరుద్ధరణ చేసి మళ్ళీ మొదట ఉన్నవాడిగానే మనిషిని చెయ్యాలని, ఆ స్థితిలోకి మళ్ళా మనిషిని తీసుకురావాలని దేవాది దేవుడైనటువంటి ఆ గొప్ప తండ్రి అయిన దేవుడు లేక ఆత్మస్వరూపైన దేవుడే ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి, దేవునికి మహిమ కలుగునుగాక, మనిషిగా వచ్చి మనందరి కోసం సిలువలో మరణించాడు. మనందరికీ తెలుసు సువార్త రక్తము చెందించకుండా పాప క్షమాపణ లేదు అనే సంగతి మనకు తెలుసు. కనుక రక్షణ పొందాలి లేక మనిషి యొక్క పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. అది దేవుని రక్తం అయితేనే, నిర్దోష రక్తం అయితేనే మనిషిని కడగగలదనే సంగతి దేవునికి తెలుసు గనుక ఏ మనిషి నీతిమంతుడిగా పుట్టలేడు గనుక మనిషి పాపైన తర్వాత మళ్ళీ ఏ మనిషి కూడా తిరిగి మళ్ళా తల్లి గర్భమందు నీతిమంతుడిగా జన్మించడం అసాధ్యం. కాబట్టి దేవుడే హల్లెలూయా ఆయన ఒక శరీరాన్ని అమర్చుకొని ఏ మనిషి ప్రమేయం లేకుండా పుట్టి ప్రియులారా నిర్దోష రక్తాన్ని మన కొరకు ఒలిగించాడు. ఆయన ఆ గొప్ప అద్భుత రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనిషి యొక్క జీవితం ఏంటో చెబుతూ, ఎందుకు ఆయన మరణించాడో చెబుతూ, మనిషి ఏమి చేయాలో దాని గురించి వివరించేదే ఈ గొప్ప సువార్త అయ్యున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నిజంగానే ఆలోచన చేసినప్పుడు ఇది మనుషులు జీవించే అసలు జీవితం కాదు. కక్షలు, కావేశాలు, ఘోరమైన కార్యాలు, పిల్లల తప్పులు చేయడం, వ్యభిచారాలు, త్రాగుళ్ళు, మర్డర్లు, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తున్నారు మనుషులు. ఒకరినొకరు కొట్టుకు చావడం, ఆస్తుల కోసం దెబ్బలాడుకోవడం, అన్నదమ్ములే కక్షలు పెట్టుకొని చంపుకోవడం, ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే దేవుడు ఆదిలో చేసిన మనిషి అట్లాంటి వాడు కాడు. గనుక మళ్ళీ మనిషిని మార్చడానికే దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక చేశాడు. ఇంకా చెప్పాలంటే ఈనాడు క్రైస్తవుల్లో నరహంతకులు ఉన్నారు. ఈనాడు క్రైస్తవుల్లో పక్కా త్రాగుబోతులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో ఈనాడు వేశ్యలుగా ఉన్నారు. ఒకప్పుడు తప్పులు చేసిన వారు క్షణాల్లో మార్చబడి దేవుని కృపను పొందుకొని ప్రియ సోదరులారు ఈ రోజున చాలా మంచి బిడ్డలుగా లేక సువార్త ప్రకటించే వారుగా ఎందుకు జీవిస్తున్నారంటే క్రైస్తవ్యములో గొప్ప శక్తి ఉన్నది ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ్యం అంటే డబ్బులు సంపాదించుకునేది కాదు. గుళ్ళు గోపురాలు కట్టుకొని మనుషులు సమకూర్చుకొని ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు ఈ క్రైస్తవ్యం అంటే. అది కాదు మార్గం. ప్రియులారా, నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉండి నీవు నేను మార్చబడాలని ఆశతో దేవుడి కార్యము చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు కాలమే లేని కాలములో జీవించాడు ఆయన. నిజమేనా? అసలే కాలమే లేదండి. దేవుడు సృష్టిని చేసినప్పుడు అంత నిత్యత్వమే. మనిషి కూడా చేసినప్పుడు మనిషి కూడా నిత్యుడే. దేవుని వంటి వాడు, దేవునితో చక్కగా ఉండి నడుచుకున్న వ్యక్తి. అయితే ప్రియులారా, ఆ తర్వాత మానవుడు చేసిన పాపాన్ని బట్టి కాలములు నియమించబడ్డాయి, కాలములు వచ్చాయి. అయితే ఈ కాలానికి ముగింపు ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన సృష్టి కూడా ఒకనొక దినాన ముగించబడబోతా ఉంది. ఎందుకంటే ఇది పాడైపోయింది కాబట్టి దేవుడు దీన్ని ముగించి మరొక నూతనమైన దాన్ని చేయబోతున్నాడు. ప్రియులారా, మనుషులు కూడా పుట్టిన వారు పుట్టినట్టే భూమి మీద ఉండరు. హల్లెలూయా. ఒక సమయం వచ్చినప్పుడు నిశ్చయంగా వాళ్ళు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాలంలో మనం ఏమి చేయాలనేది, ఈ మధ్య కాలంలో చావు పుట్టుకల మధ్యలో మనం ఏమి చేయాలనేది అర్థం చేసుకోవడం చాలా అవసరమా కాదా? హల్లెలూయా. ప్రియ సోదరులారా, ఖచ్చితంగా మీరు గమనించండి. ఎందుకో పుట్టాము, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం అంటే నీకన్నా పశువే చాలా బెటర్. ఎందుకంటే మనుషుడు పశువులా చేయబడలే. మనిషికి ఒక మనసు ఉంది, మనిషికి ఒక ఆత్మ ఉంది, మనిషి ఆలోచించగలడు,
ఆలోచించేవాడిగానే మనిషిని చేశాడు దేవుడు. అందుకనే ఏదైనా తోటలో దేవుడు మనిషిని పెట్టినప్పుడు, ఆదామవలను పెట్టినప్పుడు ఒక 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 చక్కటి వాక్యం ఇచ్చాడు వారికి. ఏంటి ఆ వాక్యం? నీవు దీని తిరుదినము నిశ్చయంగా చచ్చిపోతావు సుమా. మేలు కావాలా, కీడు కావాలా, మరణం కావాలా, జీవం కావాలా, బ్రతుకుతావా చస్తావా, అది నీ చేతిలో పెట్టా. ఎందుకంటే నీకొక పవర్ ఉంది, లేక ఎబిలిటీ ఉంది. యూ కెన్ థింక్, నువ్వు ఆలోచించగలవు. ఏది కావాలో కోరుకునేది నీ ఇష్టమే అని దేవుడు చేశాడు. అలాగా ఈరోజు మంచిగా బతకడం నీ ఇష్టమే, చెడ్డగా బతకడం కూడా నీ ఇష్టమే. చూజింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్. లేక ఎన్నిక అనేది నీ చేతిలో ఉంది. నువ్వు ఎలా ఎన్నుకుంటే దాన్నే చేస్తావు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఈ జీవితం అంటే అర్ధరహితమైన బ్రతుకు కాదు ఇది. ఏదో చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని, బాప్తిసాలు పొందుకొని, ముసుగులు వేసుకొని పిల్లారా ఏదో భక్తి చేస్తామనేది కాదు ఇది. దేవుని స్తోత్రం. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పును కలిగించే, లైఫ్ చేంజింగ్, నేచర్ చేంజింగ్. అంటే నీ స్వభావాన్ని మార్చి పోగొట్టుకున్న దైవత్వాన్ని తిరిగి ఇచ్చేదే క్రైస్తవ జీవితం అయ్యున్నది ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్లకి తుపాకులు ఇస్తే వాళ్ళు కూడా కాల్ చేసుకుంటాడు ఒకడినొకడు. పాస్టర్లకి కత్తిని చంపుకుంటారు అంటే ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకొని చంపుకునేంత దరిద్రపు స్థితిలో ఉన్నారు ఈ రోజున. ఒకరి మీద ఒకరు నాశనం చేసుకుంటూ, ఒకరి బతుకు ఒకరు నాశనం చేసుకుంటూ, వాడి కోసం చెప్పి వీడి కోసం చెప్పి ఇలాంటి క్రూరమైన బతుకు బతకడానికి అది క్రైస్తవ జీవితం. అర్థము లేక ప్రియులారా, క్రైస్తవం అంటే తెలియక ఇందులోకి వచ్చి చాలా మంది అడ్డంగా చొరబడి వారి సంగతి ఏంటో వారికే తెలియకుండా జీవితాలు ముగిస్తున్నారు ఈ రోజున. ఇది చాలా తప్పని చెప్తున్నాను ప్రియులారా. వాడు ఎవరైనా సరే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కూడా అది మాత్రం మంచి పద్ధతి కాదు ఎవరికి కూడా. హల్లెలూయా. ఏది జరిగినా దేవుని వైపు చూడటం మన బాధ్యత ఉన్నది ఈ రోజున. కనుక ఈరోజు మీరు గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ కాలాన్ని బట్టి మనం గమనిస్తే చక్కటి విషయాలు చెప్పాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు. ఏమన్నాడంటే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయిందని తెలుసుకోండి. ప్రియులారా, ఇదంతా మీకు తెలియని విషయాలు కాదు, సింపుల్గా చెప్తున్నా. ఈరోజు రేపు ఇదే అంశాన్ని గురించి నేను మాట్లాడతాను. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని, రావాలని ఆశపడుతున్నా. ప్రియులారా, సువార్త అనేది మీకు చెప్పబడుతుంది, కానీ అంగీకరిస్తారా లేదు ఎవరి చేతిలో ఉంది? అది చెప్పాలి. ఎవరి చేతిలో ఉంది? వినేవారి చేతిలోనే ఉంది. కరెక్టేనా కదా? హల్లెలూయా. ఇది నడుచుకో, ఇలా చేయి అనేది నీకు చెప్పినప్పుడు చేస్తావా చేయవా నీ ఇష్టం అది. ఎందుకంటే దేవుడు అది సమస్తము. అందుకే అన్నాడు ద్వితీయోపదేశ కాండములు ఏం చెప్పాడు? జీవాన్ని మరణాన్ని ముందు పెడుతున్నా, మేలును కీడును నీ ముందు ఉంచుతున్నాను. ఏది నీకు ఇష్టమో దాన్ని నువ్వు కోరుకో, అది నీదే చాయిస్ అన్నాడు. అలాగే ఈ రోజున సువార్త చెప్పబడేటప్పుడు మంచిగా ఉండాలా అక్కర్లేదనేది ఎవరిష్టం వారిదే. జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడాలా తిరస్కరించాలా అనేది కూడా నీ ఇష్టమే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు చూద్దాం వాక్యాన్ని. మరియు మీరు కాలము నెరగండి, ఎందుకంటే దేవుడు ఒకప్పుడు నిత్యుడు. నిత్యుడు అంటే మీకు అర్థం తెలుసా? కొత్త వాళ్ళకి తెలియదు. నిత్యుడు అంటే అర్థం ఆది అంతము లేనోడు. సృష్టించబడడు, మరణము లేదు, ఆది లేదు, అంతము లేదు. దానినే నిత్యుడు అంటారు. గాడ్ ఈజ్ ఎటర్నల్ అంటారు. ఎటర్నల్ అంటే నిత్యమైన వాడు. ఆయన ఎవరు సృష్టించలేదు, ఎవరు ఆయనకి మరణమే లేదు, జీవానికి అంతం కూడా లేదు, మళ్ళా ముసలితనం లేదు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండగలిగేవాడు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మీరు గమనించండి ఒక విషయాన్ని. ఆ నిత్యుడైన దేవుడు మన కొరకే కాలాన్ని ఇచ్చాడు. ఎందుకంటే తన కుమారుడు, తాను చేసిన బిడ్డలిద్దరూ మరి ఖచ్చితంగా నిత్యత్వంలోంచి వాళ్ళు బయటకు వచ్చేసారు. ఎప్పుడైతే పాపం చేశారో వారి నిత్యత్వం అనేది ముగించబడింది. ముగించబడి వారు ఏమైపోయారంటే కాలంలోకి వచ్చారు. అంటే కాలం అనేది ఆ రోజు నుంచే దేవుడు లెక్కించాడు. ఫస్ట్గా చూస్తే ఒక నిష్కల్మషమైన యుగం ఉందండి. బైబిల్లో 7 యుగాలు ఉన్నాయి. ఒకటి నిష్కల్మషమైన యుగం, రెండవది మనస్సాక్షి యుగం, మూడవది మానవాభరణ యుగం, నాలుగవది వాగ్దాన కాలం, ఐదవది ధర్మశాస్త్రం,
ఆరవది కృప, ఏడవది ఇంకా అద్భుతమైన కాలం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుడు తన్ను తానే పరిపాలించుకోగలిగే స్థాయికి వచ్చిన కాలం. ఈ రోజున అంశం అది కాదు, చెప్పాలన్న ఉద్దేశం కాదు. నిష్కల్మష కాలములో మనిషి ఉన్నప్పుడు పాపము లేనివాడుగా చక్కగా జీవించాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవునితో సమానమైన వాడుగా ఉండి దేవునితో మాట్లాడగలిగి దేవుడితో సహవాసం చేసే పరిస్థితి. నేను ఎందుకు చెప్తాను ప్రతిసారి ఈ మాట అంటే, అసలు మనుషుడు పోగొట్టుకున్నది ఏంటో వాడికి తెలియదు, తిరిగి దేన్ని సంపాదించుకోవాలో కూడా వాడికి తెలియదు. నీకు అర్థమైందా? చర్చికి వెళ్తున్నావా అంటే ఎందుకు వెళ్తున్నావు నీకే తెలియదు. ఏమా దేవుని నమ్ముకున్న పరిస్థితి ఏంటంటే నాకు చాలా బాగుందండి, బోళ్ళు డబ్బులు వచ్చాయండి, అప్పులని తీరిపోయాయండి, ఇల్లు కట్టుకున్నామండి, ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నామండి, తాటే బాగా తీసి పెంకటిల్లు వేసాం, పెంకటిల్లు తీసి మళ్ళీ డాబా వేసాం, డాబా మీద ఇంకొక అంతస్తు చేస్తామండి, ఇవన్నీ చెప్పుకుంటారు తప్ప అది కాదండి క్రైస్తవ్యం అంటే. దేవుని నమ్మినోళ్ళకు ఉన్నాయి ఆశీర్వాదాలు, నమ్మనోళ్ళకు కూడా ఉన్నాయి ఈ జీవితాలు, లేవా? దేవుడు నమ్మినోళ్ళు బాగుంటారు, నమ్మనోళ్ళు అంతకంటే బాగున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున. దేవుడు లేనివాడి దగ్గరే డబ్బు ఎక్కువ ఉంది, దేవుడు లేని వాడి దగ్గరే విపరీతమైన ధనం ఉంది. కానీ దేవుని నమ్మినోళ్ళ దగ్గర లిమిట్గా ఉంది. వారికి కావలసినంత దేవుడు వారికి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే నేనేం చెప్తున్నాను ఈ సమయంలో అంటే, ప్రియులారా, క్రైస్తవ జీవితం అన్నది కాదండి. మనుషుడు ఒక నిత్యత్వంలో ఉండే మనిషి పాపం చేసిన తర్వాత ఆ నిత్యత్వం అనే గొప్ప అనుభవాన్ని కోల్పోయాడు. పాపం చేశాక అది కోల్పోయాడు. అసలు ఈ శరీరం కోరికలే ఆదాముకు ఒకప్పుడు లేవండి. శరీరం ఆశించే రీతిగా ఏమీ చేయలేదు ఆదాం. పూర్తిగా దేవుని వశములో ఉండి సృష్టిని పరిపాలించగలిగే ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దేవుడితో సమానంగా దేవుని కుమారుడిగా జీవించాడు. అలాంటి పరిస్థితి గల ఆదాం ఎప్పుడైతే పడిపోయాడో వాడు ఎక్కడికి వచ్చారన్నప్పుడు కాలములోకి వచ్చారు. కాలము అనే మాటకి అర్థం ఏంటో కాదు, నీవు జీవిస్తున్న శరీరమే కాలం. మీకు అర్థమైందా? మనిషి ఎందులోకి వచ్చాడు? ఈ శరీరం అనే కాలంలోకి వచ్చాడండి. ఈ కాలంలోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎట్లా ఉంటుందంటే, కుడితిలో పడినా ఎలకలా ఉంటుంది. నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు. అనుకున్నది చేయడానికి నీ వల్ల కాదు. ఇది ఒక చెర వంటిది. ఏది? ఈ శరీరం అనేది ఒక చెర వంటిది. దీనికి ఎన్నో రకాల కోరికలు, ఆశలు ఎన్నో ఉంటాయి దీనికి. కనుక ఈ యొక్క కాలం అనేది ప్రియులారా చాలా భయంకరమైంది. ఇందులోకి వచ్చాడు మనిషి. అందుకనే దేవుడు కూడా అక్కడి నుంచి కాలము లెక్కించడం ప్రారంభించాడు. ఆయన ఏంటి, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అనేవి దేవుడు ఏర్పరిచాడు. అదే జీవితం కాదని దేవుడికి తెలుసు కనుక ఏదో ఒక రోజు దీన్ని మళ్ళా ముగించి సమస్తాన్ని మళ్ళా నిత్యత్వంలో తీసుకెళ్లాలని. ఎందులోకండి? ముందు ఎక్కడ ఉండేదో మళ్ళీ అక్కడికే మనిషిని తీసుకువెళ్ళాలని, అలాంటి సృష్టినే మళ్ళా దేవుడు కలిగి ఉండాలని ఆశపడే దేవుడు ఈ గొప్ప అద్భుతమైన ప్రణాళికను చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినం మీరు తెలుసుకుంటే కొన్ని విషయాలు, ఆ కాలంలో ఉన్న మనం చనిపోతున్నాం ఈరోజు. మీకు ఇంకా మంచి మాట, ఒకప్పుడు దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషికి మరణమే చెప్పాలి లేదండి. మరణం లేదండి మనిషికి. దేవుడు తన వంటి వాడినే చేసుకున్నాడు. చనిపోడు మనిషిక, నిత్యుడు. సరే, అదంతా పెద్ద విషయం చెప్పాలంటే అదంతా ఇప్పుడు నేను చెప్పను. కానీ ఆ నిత్యుడైన మనిషిని దేవుడు చేసినప్పుడు పిల్లరా, మానవుడు చేసిన పొరపాటును బట్టే మనిషి ఆ కృపను కోల్పోయాడు. తర్వాతనే మరణం వచ్చింది. 969 సంవత్సరాలు ఒక ఆయన బతికాడు. అక్కడి నుంచి 800 బతికారు, 700 బతికారు, 600 బతికారు. అలా వస్తూ 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 మోషే కాలం వచ్చేటప్పటికి 160, 70. నోవా కాలంలో అయితే 120. మోషే కాలంలోకి వస్తే 70, 80. ఇప్పుడైతే ఇంక దానికి ఎప్పుడైనా పోవడమే. 40, 30, 50 కూడా పోతున్నారు చాలా మంది. కనుక ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు తగ్గిపోయిందంటే మనుషుడు చేసిన పాపం రోజు రోజుకి అధికమైపోతున్న కారణం చేత మనుషులు త్వరగా చనిపోతా ఉన్నారు. నిజంగా ప్రియులారా, మనము చనిపోతాం ఏదో రోజు, తప్పదు.
ఇవన్నీ జరగవలసిన పరిస్థితి ఉంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇలాంటి పరిస్థితులలో నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక ఏంటంటే ఈ జీవితాన్ని ఎలాగన్నా ముగించి, కాలాన్ని ముగించి మళ్ళా నిత్యత్వంలోకి ప్రతి మనిషి రావాలనే ఉద్దేశంతోనే ఈ పరిస్థితులు చేసి ప్రతి కాలములోనూ ఒక కార్యాన్ని ఆయన చేస్తూ వస్తా ఉన్నాడు. ప్రతి కాలములో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ వస్తున్నాడు. మరియు మీరు కాలం ఎరగాలి. నువ్వు జీవించే కాలం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నువ్వు ఎరగాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. సాధారణంగా ఎవరు కూడా రాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మెలకు వస్తే ముందు ఏం చేస్తాం మనం? టైం ఎంత అయిందో చూసుకుంటామా లేదా? టైం ఒకవేళ 2 అయింది అనుకోండి, 1 గంట అయింది అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళా పడుకుంటాం. ఎందుకు? ఇంకా టైం అవ్వలేదు, ఇది లెగిసే టైం కాదులే, లెగుద్దాంలే తర్వాత అని చెప్పి మళ్ళా పడుకుంటాం. అదే ఉదయం 5, 6 అయిపోయింది అనుకోండి, వెంటనే లేవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? ఇక సమయం అయిపోయిందని. ఇప్పుడైతే చాలా మంది 6 గంటలు లేచే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకు? అర్ధరాత్రి దాకా సెల్ ఫోన్లు చూసి, సెల్ ఫోన్లో కార్యక్రమాలు చూసి, సినిమాలు చూసి, ఆ రకరకాల చెత్త కార్యక్రమాలు చూసి, ఇవన్నీ చూస్తూ 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 నిద్రపోకుండా అమ్మాయిలు నిద్రపోరు వాళ్ళు ఇక దాంట్లో చూస్తూ మునిగిపోతూ ఉంటారు. దాని పేరే ఇంటర్నెట్. ఏంటండి? ఇంటర్నెట్ అంటేనే వల. చేప వలలో చిక్కితే ఎలా ఉంటుందో ఇంటర్నెట్లో చిక్కిన వాళ్ళు బతుకులు కూడా అలాగే ఉంటాయి. రోజు ఇక చూస్తూ కూర్చొని దాంట్లోనే కాలం గడిపేస్తూ ఉంటారు. చాలా త్వరగా పడుకోరు వీళ్ళు. రాత్రులు బాగా లేట్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు తెల్లారు లెగమంటే లెగరు. 9 గంటలు లేచేవాడు ఒకడు, 10 గంటలు లేచేవాళ్ళు ఒకడు. లేవగానే శుభ్రంగా మొంగొడుకొని భోజనం చేస్తాడు రెడీగాడు. కారణం అంత త్వరగా లేస్తాడనమాట. మీకు అర్థమవుతుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు. కనుక తెల్లవారుతుందని తెలియగానే చక్మని లేచి మిగతా పనులను చేసుకుంటాం మనం. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే కాలము నెరిగి. హల్లెలూయా. దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు ద్వారా హెచ్చరించేది ఎవరినో మీకు తెలుసా? మనల్నే. హల్లెలూయా. బైబిల్లో ప్రవచనాలన్నీ ఒక్క కాలానికే వ్రాయబడినవి కాదు. మన కాలం ప్రవచనాలు మనకున్నాయి. ఈ మన కాల ప్రవచనాలు కూడా దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు భక్తుల ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక కాలము నెరిగనే మాట వారికి కాదు, ఆ కాలములున్న ప్రజలకు కాదు, ఈ కాలములున్న మనకు చెప్తా ఉన్నాడు. కాలమును మనం తెలుసుకొని తీరాలి. ఎందుకంటే కాలం అంటే ఏంటో మనం గమనించాలి. ఎందుకంటే కాలం ఏదో ఒక రోజు ముగించబడబోతా ఉంది. మళ్ళా నిత్యత్వం అనేది రాబోతా ఉంది. కాబట్టి ఈ కాలములో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. కాలం అనేది ముగింపుకొస్తే, హల్లెలూయా, కాలము నెరిగనే మాట వాడుతూ అంటాడు, రాత్రి చాలా గడిచిపోయింది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక అంధకారకి రాత్రి వేళ చేసే చెడ్డ పనులన్నీ మాని తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ కాలము నెరగాలి. ఇది ఏ కాలము? ఈ కాలం ఎందుకంటే కాలం ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? కాలానికి తగిన జీవితం ఉంటుంది, కాలానికి తగిన ప్రవర్తన ఉంటుంది. ఆ కాలమందు ఏమి చేయాలో దాన్ని మనం ఎరగాలంటే ముందు దేన్ని ఎరగాలి? కాలము ఎరగాలి. ముఖ్యమైన అది. హల్లెలూయా. కాలం ఎందుకంటే దేవుడు కాలం అంటే లెక్క చేయని దేవుడు. తన ప్రజల కొరకు వారి కాలములో పడ్డారు కాబట్టి వారి కోసం ఆయన కాలాన్ని లెక్కించడం ప్రారంభించాడు. కాబట్టి కాలములోనే కొన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఆ కాలములో చేస్తున్న కార్యాలు కాలం ముగించక ముందే మనిషి తెలుసుకొని దానిని బట్టి వారి జీవితాన్ని మార్చుకోవడం చాలా చాలా అవసరము. ఇప్పుడు ఏం చెప్తున్నాను
కాస్త మీరు మంచిగా మనసు పెట్టి వినండి ప్రియులారా. ఈ లోకమును చుట్టూ చూడండి. ఈ రోజున రకరకాల పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా భయంకర పరిస్థితులు, ఊహించలేని కార్యాలు, ఎన్నడూ ఎవరు ఎరగని కార్యాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సింపుల్గా మనం చెప్పేది గ్రహించేది ఏంటంటే, అమ్మా ఇదంతా ప్రభు యొక్క రాకడ సమయం, అమ్మా దేవుడు వచ్చేస్తున్నాడు త్వరగా అంటున్నారు. నేను దేవుడు వస్తున్నాడు నువ్వు తెలుసుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏముండదు. దేవుడు వస్తున్నాడు, త్వరగా ఆయన వస్తున్నాడని తెలుసుకోవడం వల్ల నీకేమి మేలు కలగదు. కానీ ఆయన వస్తున్నాడని తెలిస్తే నువ్వు సిద్ధపడ్డము నీ ధర్మం అయ్యున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు త్వరగా వచ్చేద్దని చెప్పి అత్త కూడా దెబ్బలాడుకుంటుంటే ఎలా ఉంటుంది? మాట్లాడండి. హల్లెలూయా. దేవుడు వచ్చేస్తాడని చెప్పేసి గొడవలు ఎట్టుకుని ఆటల్లో వీటిల్లో పడి పాపాలు చేస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనమా? కాదే. ఎందుకు దేవుడు కాలాన్ని ఇచ్చాడో తెలుసా? కాలమును ఎరగమని ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయన వచ్చే వేళ ఒకటి ఉంది, ఆయన మళ్ళీ తిరిగి వచ్చే సమయం ఒకటి ఉంది. ఆ సమయం కొరకు గుర్తించడానికే కాలము నెరగాలి అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాలం ఎరక్కపోతే దేవుని నువ్వు పట్టుకోలేవు. అందుకే చూస్తున్నాం, ఇశ్రాయేలుతో దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, సిలువకు అప్పగించబడతాడు. ఇక ఆ సమయంలో ఒక మాట అన్నాడు, నీవు ప్రభువు దర్శించిన కాలమును ఎరుగకుంటివి అన్నాడు. ఏమన్నాడు? నీవు ప్రభువు దర్శించిన కాలం ఎరగలేదు. నీవు నేడైనను ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే మంచిది, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగై ఉన్నాయి. ఎందుకనగా ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల కాలము నెరక్కపోవడం వల్ల ఇశ్రాయేలు ఎంత నష్టపోయారు మీకు తెలుసా? కాలం ఎరక్కపోవడం వల్ల ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని ఇంకా వారు నమ్ముకోలేకపోయారు. కాలమును ఎరగకపోవడం వల్ల ఇప్పటికీ కూడా వారు ఇంకా కళ్ళు తెరవబడలే. దేవుణ్ణి తెలుసుకోలేక ఇప్పటికీ ఇంకా వచ్చి వెళ్ళిపోయిన యేసు కొరకు ఇంకా వస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత దరిద్రమో చూసారా? కనుక మన కళ్ళు తెరవబడాలి. నువ్వు కాలం అంటే వాచి చూసుకుంటే తెలిసేది కాదు ఈ కాలం. నువ్వు గడియారం చూసుకుంటే అర్థమయ్యేది కాలం కాదు ఇది. నువ్వు వాక్యమును చూసి కాలము తెలుసుకోవాలి. హల్లెలూయా. కాలము నీకు తెలియాలంటే యు మస్ట్ అబ్జర్వ్ ద సైన్స్ ఆఫ్ ద వరల్డ్, సైన్స్ ఆఫ్ ద నేచర్. ఈ యొక్క కాలము తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలను గమనించాలి. అంతేకాదు, ఇంకా చెప్తున్నాను ప్రియులారా, ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనించాలి. ఇట్లాంటి కార్యాలను ఏమి తెలుసుకోకుండా ఆ కాలాన్ని గుర్తించడం నీకు అర్థం కాదు. కాలమును గుర్తించకపోతే ఆ కాలములో నువ్వు చేయవలసిన పనులు చేయలేకపోతావు. అప్పుడు మిస్ అయిపోతావు. అప్పుడు నీ జీవితం నాశనం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజు నా చిన్న అంశం ఏంటంటే, కేవలము కాలమును గుర్తించి ఆ కాలమందు నువ్వు చేయవలసిన పని నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అందుకని అంటున్నాడు ఇక్కడ ఒక చక్కటి మాటలు మనం చదువుకున్నావు. ఎక్కడది? మత్తయి సువార్తలో చదివాం 24వ అధ్యాయంలో. ఏంటి ఆ విషయాలంటే చూడండి, అక్కడ ఆకాశం భూమి గతించిపోతాయి కానీ నా మాటలు మాత్రం ఏమీ గతించవండి. అయితే ఆ దినమును గురించి చూడండి, దేవుడు సమయాన్ని ఇప్పుడు చెప్పాడా? మన ఈ మధ్య కాలంలో 25 సంవత్సరంలో ఉన్నప్పుడు ఇద్దరు యేసుప్రభు వచ్చేస్తున్నారని చెప్పి డేట్లు కూడా చెప్పారు. పనికి మాలిన వాళ్ళు. ఆ డేట్లు చెప్పేవాళ్ళు దరిద్రులు. వాళ్ళని నడిపించేది దేవుని ఆత్మ కాదు. దేవుడు ఎన్నడూ డేట్ చెప్పడు ఎవరికి. దేవుడు ఎన్నడూ డేట్లు ఎవరికి తెలియచేయడు. అర్థమైందండి? దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి ఏ సంవత్సరం ఏ తారీఖు చెప్పిన దాఖలాలు బైబిల్లో లేవండి. కేవలం సూచనలు మాత్రమే నువ్వు చూడాలి. హల్లెలూయా. సూచనలు మాత్రమే చూడాలి. కాలమును చెప్పేది సూచన. కాలమును గ్రహించాలంటే సూచన చూడాలి నీవు. యు మస్ట్ అబ్జర్వ్ ద సైన్. ఏమి చేస్తున్నాడు దేవుడు అక్కడ చూడండి.
సూచన చూడటం అంటే ఒక మాట మీకు అర్థమయ్యే మాట చెప్తా. అతి త్వరలో ఇంకొక 28 రోజుల్లో, క్షమించాలి, 18 రోజుల్లో, 19-18 రోజుల్లో మనకేం వచ్చేస్తుంది? హ్యాపీ క్రిస్మస్ వచ్చేస్తుంది. పిల్లలందరికీ ఆనందం, సంతోషం, బట్టలు కొనుక్కోవడం, బజార్లన్నీ బిజీగా అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దాంతోపాటు దేవుని కృప వల్ల సారా కోట్లు కూడా బిజీగా ఉంటాయి. క్రిస్మస్ పేరు చెప్పి సారా కోట్లు కూడా బిజీగా ఉంటాయి. యోహాను, యాకోబు, సామ్యూలు అందరూ సారా కోట్లలో ఉంటారు. పనికి మాలోళ్ళు, క్రైస్తవులు అంటే వాళ్ళు సిగ్గులేని వాళ్ళు. ఇలా తిడుతున్నాను ఏమనుకోకండి, తిట్టే అధికారం నాకు ఉంది. నేను చెప్తాను ఖచ్చితంగా. క్రైస్తవుడైన వాడు ఓపుకుంటే పని చేయాలి, ఓపుకుంటే బతకాలి దేవుని బిడ్డగా. లేదా సిగ్గులేడు బుద్ధన్నా మార్చుకోవాలి, లేదా పేరన్నా మార్చుకోవాలి. దేవుడి పేరు చెప్పి పిచ్చ పిచ్చ వేషాలు వేయకూడదు ఎవరు కూడా. ఎవరిని దేవుడు నిర్దోషిగా ఎంచడు ఆయన పేరు పెట్టుకుంటే. కనుక క్రిస్మస్ వచ్చేస్తుంది, కానీ చాలా మందికి అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఆనాడు ప్రపంచం అంతా నెమ్మదిగా ఉంది. యేసు పుట్టినట్టు ఎవరికీ తెలియదు. మీకు తెలుసు ఆ విషయం? యేసు పుట్టినట్టు ఇద్దరికే తెలుసు ఆనాడు ప్రపంచంలో. బెత్లెహేములో కానీ, యెరూషలేములో కానీ, లేక ప్రపంచం అంతట్లో తెలిసిన వాళ్ళు ఎంతమంది అండి? యేసు వస్తున్నట్టు, యేసు వచ్చినట్టు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వారెవరంటే గొల్లలు, జ్ఞానులు. దేవుని స్తోత్రం కలుగును గాక. గొల్లలు జ్ఞానులకే తెలుసు. గొల్లలు అయితే సూచనలు గ్రహించలేరు కాబట్టి ఏం చేశాడంటే దూతే వచ్చి చెప్పాడు, ఏమని? దావీదు పట్టణమందు నీ రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పి గాబ్రియేలు దూత వచ్చి ఎవరికి చెప్పాడు? గబ్రియేలు దూత గొర్రెల కాపరులు చెప్పాడు. వారు దాన్ని నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానులకి దేవుడు చెప్పలే, వాళ్ళు ఖగోళ జ్ఞానులు. ఆకాశంలో నక్షత్రాలని లెక్కపెట్టేగారు, చూడగలిగే జ్ఞానం ఉంది వాళ్ళకి. పీలారా, వాళ్ళు ఎప్పుడు కూడా పైకి మిద్దెల మీదకి ఎక్కి ఆకాశం చూస్తూ పడుకుంటారట వాళ్ళు. ఎందుకంటే నక్షత్రాలు ఏ రాశిలోంచి ఏ రాశిలోకి వస్తున్నాయి, ఎలా మార్చబడుతున్నాయి, ఏ నక్షత్రం ఎక్కడ ప్రయాణం చేస్తుంది, ఇలా జరుగుతుందంటే ఏదో భూమి మీద కూడా జరగబోతుందనే సంగతిని వాళ్ళు ముందే గ్రహిస్తారు. కాబట్టి వాళ్ళు నక్షత్రాలు చూస్తున్నప్పుడు 3 నక్షత్రాలు ఒకే వరుసలోకి వచ్చాయటండి. దేవుని స్తోత్రం. అది ఒక నక్షత్రములా కనిపించింది. పీడారు వెంటనే వాడు ఇది ఏదో ఉంది అని చెప్పి తరిచి చూస్తే భూమి మీదకి దేవుడు రాబోతున్నాడని అర్థమైందంట వాళ్ళకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరినన్నా కనుక ఆ రోజున దారి అడిగితే మా సంఘానికి వచ్చేవయ్యా అని చెప్పింది ఆ రోజున. కనుక ఎవరిని అడగలేదు, అని ఎవరిని చూస్తున్నారు? వారిని నడిపిస్తున్న ఒక నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి వాళ్ళు కూడా బోల్తా కొట్టారు ఒక చోటకు వచ్చి. ఆ తరువాత యెరూషలేము వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, యూదుల రాజుగా పుట్టినాడు, ఎక్కడ ఉంటాడు, ఇక్కడే ఉంటాడు కదా అనుకొని వెళ్ళారు. గలిబిలి వచ్చింది. కాబట్టి తర్వాత వాళ్ళు మళ్ళా ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది? కరెక్ట్గా యేసును చూడగలిగారు వచ్చి. హల్లెలూయా. వారు బయలుదేరిన సమయానికి 2 సంవత్సరాల కాలంలో వారికి అంత టైం పట్టింది. ఎందుకంటే పగలేమో నక్షత్రం కనబడుతుంది అడుగుదామంటే రాత్రులే ప్రయాణం చేయాలి. వారు రాత్రులే ఒంటెల మీద ప్రయాణం చేస్తూ నక్షత్రాన్ని చూసుకుంటూ, నక్షత్రం వారికి ముందుకు దారి చూపిస్తుంటుండగా, హల్లెలూయా ప్రియులారా, అదే నక్షత్రం ఈ రోజు మనకి వాక్యం అయి ఉన్నదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ వాక్యాన్ని ఎవరో చూడడం, దేవుడు ఏమి కోరుకున్నాడో పట్టించుకోరు, దేవుడికి ఆ ఇష్టమేంటో గ్రహించరు. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటా పోతున్న హ్యాపీ క్రిస్మస్. స్టేజ్ల మీద రాజకీయ నాయకులు ఉంటారు, స్టేజ్ మీద వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు తీసుకొస్తారు, దండలు వేస్తారు, బుక్కేలు వేస్తారు, సాల్వాలు కప్పుతారు. ఎవరికండి ఇదంతా? దేని చేస్తున్నారు? వీరికి ఏమైనా జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా అని చెప్పి అడుగుతున్నాను ప్రియులారా. ఇలాంటి క్రైస్తవ్యాన్ని స్థాపించడానికి ఆయన రాలేదండి. హల్లెలూయా. ఇలాంటిది కాదండి దేవునికి కావాల్సింది. పండగలు చేసేవారు దేవునికి అక్కర్లేదు, ఆయన వాక్యాన్ని వెంబడించేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. ఆయన వాక్యం ఏం చెప్తుందో దాన్ని వెంబడించేవాళ్ళు దేవునికి కావాలి. అది కష్టమైన, నష్టమైన, చివరికి అది మరణమైన, జీవమైనా సరే వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యం కొరకు జీవించే వారి కోసమే దేవుడు ఆశపడి ఎదురు చూస్తున్నాడు ఈ రోజున. దేవుని స్తోత్రం. వారు కాలాన్ని ఎరిగారు గనక యేసును చూడగలిగారు. కరెక్టేనండి.
ఇశ్రాయేళ్ళందరూ కూడా కాలాన్ని ఎరగలేదు కాబట్టి యేసునే చేతులారా తీసుకెళ్ళి సిలువేశారు. యేసును తీసుకెళ్లి సిలువేశారు ఆయన. ఎందుకంటే ఆ కాలములో వచ్చిన వ్యక్తి ఎవరో వారికి తెలియలే. ఆ కాలములో వచ్చి అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తూ, కుంటోళ్ళు కాళ్ళిస్తూ, గుడ్డోళ్ళు కళ్ళిస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, పిల్లలు అనేక మంది రోగులను స్వస్థపరుస్తూ ఇన్ని అద్భుత కార్యములు చేస్తున్న వ్యక్తి ఎవరో వారికి తెలియలేదు. కారణం, ఆ కాలములో ఒక రాజు పుడతాడని, ఆ కాలములో దేవుడే మానవ రూపములో వస్తాడని వారు గ్రహించలేకపోయారు. అందుకే ఆ కాలాన్ని వారు మిస్ అయ్యారు, దేవుణ్ణే మిస్ అయ్యారు. మీకు అర్థమవుతుందండి? ఈరోజు కూడా అది మీకు చెప్తున్నాను. చరిత్ర ఎప్పుడు కూడా ఏమవుతుంటుంది? పునరావృతం అవుతూ ఉంటుంది. కాల చక్రములాగా ఈ చరిత్ర వస్తూ ఉంటుందండి. ఆ రౌండ్గా చక్రం ఉన్నప్పుడు తిరుగుతుంటే వచ్చిందే మళ్ళా వస్తా, చూసారా? అందుకనే ప్రసంగం అన్నాడు, భూమి కింద నూతనమైంది ఏదీ లేదు, మునుపు జరిగిందే ఇప్పుడు కూడా మళ్ళీ జరగబోతుంది. మునిపు ఏదుందో ఇప్పుడు కూడా అదే ఉంది, క్రొత్తది లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒకటి జరిగితే మళ్ళా తిరిగి జరుగుతుంది. పాత నిబంధనలో జరిగిన దాన్ని క్రొత్త నిబంధనలో మరొక రూపంలో ఆత్మీయంగా మీరు చూడగలరు. పాత నిబంధన అర్థం చేసుకోకుండా క్రొత్త నిబంధన గ్రహించడానికి అవ్వదు. క్రొత్త నిబంధన మీకు బాగా అర్థం అవ్వాలంటే పాత నిబంధనలో ఉన్న ఛాయల్ని మీరు చూడాలి. పాత నిబంధనలో ప్రతి ఛాయ క్రీస్తులో నెరవేరుతూ వస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ వాక్యాన్ని. కొద్ది నిమిషాలు చెప్తాను ప్రియులారా, చూడండి ఏమంటున్నాడు, చదవండి. పైనుంచి చదవండి. ఆకాశం భూమి గతిస్తుంది. ఇప్పుడు గమనించాలి మీరు, దేవుని వాక్యం అనేది నిరర్థకం అవడం అసాధ్యం. నమ్ముతారు మీరు అందరూ? దేవుని వాక్యముల ఆదిలో దేవుడు ఏముంచాడో ఇప్పటికీ అదే జరుగుతుంది. దేవుని వాక్యం రద్దు చేయగల మనిషి లేడు ఈ లోకంలో. అది జరుగుద్దంటే జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఆకాశం భూమి గతించిపోవచ్చేమో, కానీ వాక్యం మాత్రం నిలబడే ఉంటది. ఇంకేమని చెప్పాడు? గడ్డి ఎండును దాని పువ్వును రాలిపోద్ది, దేవుని వాక్యం అయితే నిరంతరము నిలుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాడు స్వస్థపరిచాడు దేవుడు, ఈనాడు స్వస్థపరుస్తాడు. ఆనాడు మాట్లాడాడు దేవుడు, ఈనాడు మాట్లాడతాడు. ఆనాడు పరిశుద్ధతను కోరుకున్నాడు దేవుడు, ఈనాడు పరిశుద్ధతనే కోరుకుంటాడు. ఆయన మళ్ళీ మార్పు లేని దేవుడు. ఆయన ఆదిలో ఏది కావాలనుకున్నాడు ఇప్పుడు అదే కావాలనుకున్నాడు. ఆయన ఆదిలో ఎలాంటి క్రైస్తవులను ఎన్నుకున్నాడో, ఎలాంటి క్రైస్తవులను కోరుకున్నాడో అలాంటి వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి సంఘాన్ని స్థాపించాడో ఆ సంఘం ఇప్పుడు కూడా కావాలి ఆయనకి. అందుకని ఈ కాలాన్ని తెలుసుకోమని చెప్తా ఉన్నాను నేను. ఈ కాలంలో దేవుడు చేసే కార్యం అదే. మీరు అదే గమనించాలి ప్రియులారా. ఆకాశం భూమి గతించిపోయినా ఆ మాటలు, ఆయన మాటలు మాత్రం అన్నడు గతించవండి. రెండోది, అయితే చూడండి, ఆ దినమును గూర్చి కానీ గడియను గూర్చి కానీ తండ్రి మాత్రం ఎరుగును. ఇది అలా అనగానే వెంటనే యేసుప్రభువు వారు దేవుడు కాదండి, ఆయన తండ్రి కాదు కదా, ఆయన కొడుకు, ఆయన రెండో వాడు అని చెప్పేసి వెంటనే అందరూ కూడా సెటిల్ అయిపోతారు, లేకపోతే మనసులో ఫిక్స్ అయిపోతారు. ఇక హల్లెలూయా. యేసుప్రభు రెండో దేవుడు కాదు, యేసుప్రభు మొదటి దేవుడు. ఆదిలో ఉన్నవాడే యేసు అంటే దాని అర్థం యేసు అప్పుడు ఉన్నాడు అంటే ఆయన ఆత్మగా ఉన్నాడు, ఇప్పుడు శరీరములో జీవిస్తున్నాడు. అదే ఆత్మ శరీరములోకి వచ్చింది. ఆ ఆత్మ అన్న దేవుడే శరీరంలో నివాసం చేస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ఖచ్చితంగా దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే భూమి మీదకి ఆయన వచ్చింది కుమారునిగా వచ్చాడు, మనకు విధేయత నేర్పటానికి, మనకి విధేయత చూపించి ఎలాగ తండ్రికి కొడుకు లోబడాలో, దేవునికో మనిషి ఏ రీతిగా లోబడాలో నేర్పడానికని కుమారుడిగా వచ్చాడు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆయన కుమారుడిగా వచ్చాడు కాబట్టి కుమారుడిలాగే మాట్లాడతాడు. ఆయన తిరిగి మరణించి తిరిగి లేచాక
ఆయనకి కుమారుడు కాదు, ఆయనకి తండ్రి స్థానంలో ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు చూద్దాం. కుమారుడు కూడా ఎరగడంటే భూమి మీద ఉండగా ఆ కార్యాన్ని ఆయన చెప్పకూడదు, ఆయన దాన్ని బయలుపరచకూడదు. కుమారుని స్థానంలో ఉన్నాడు కనుక అవి చెప్పకూడదు కనుక ఆయన అన్నాడు, తండ్రి మాత్రమే ఎరుగును అని చెప్తూ, ఏ మనుషుడైనాను పరలోకమైన దూతలు తెలుసా? మీకు తెలిసినంత కూడా దూతలు తెలియదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులకి ఈ రోజున తెలిసినంత దూతలకి తెలియదు. ఎందుకు తెలుసా? ఈ మర్మాలన్నీ దేవుడు వారికి చెప్పడం తన బిడ్డల కోసమే దాచుంచాడు ఆయన. హల్లెలూయా. చదవండి. నోవహు దినముల్లో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడ ఎలాగుండెనో. ఎందుకు ఈ దినాన్ని విషయాలని చెప్తున్నాను మీకంటే, ఇది రాకడ దినమని మనం గమనిస్తున్నామా? చెప్పాలి. ఇది ప్రభు యొక్క రాకడ సమయం అని గ్రహిస్తున్నామా? మాట్లాడాలి. గ్రహిస్తున్నారా? ఇది ప్రభు రాకడ సమయం అని ఆయన అన్నాడు కదా, నీ ఎలా వెళ్తున్నాను మళ్ళీ తిరిగి అలాగ వస్తాను అని ముందే చెప్పాడు కదండి ఆయన. అలా వస్తున్నా కదా ఇప్పుడు ఆయన వచ్చే కాలం ఇదేనా? 2000 సంవత్సరాలుగా మనుషులందరూ చూస్తున్నారండి. 2000 సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తున్నారు యేసుప్రభు వస్తాడని. ఒక మాట చెప్తా, అపోస్తలుడైన పౌలు గారే మనకి హీరో. అపోస్తలుడైన పౌలు గారే గొప్ప జ్ఞాని, పరిశుద్ధాత్మ పూర్ణుడు, మనకి సువార్త తెచ్చిన వాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన అనుకున్నాడు, ఆయన సువార్త ప్రారంభించిన కొత్తలోనే మళ్ళా యేసుప్రభు తీసుకెళ్ళిపోతాడు మమ్మల్ని అనుకున్నాడు ఆయన. అందుకని వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, సజీవులమే నిలిచి ఉండు, మనము కూడా ఒక రోజున మళ్ళీ వాళ్ళతో పాటు వెళ్ళిపోతామని చెప్పిన వాడు ఆ తర్వాత అన్నాడు, అబ్బెబ్బే అప్పుడు ఆయన రాడని గ్రహించిన వాడే ఏమన్నాడు, మృత్యుల్లోంచి ఎలాగైనా సరే నాకు పునరుత్థానం కలగాలని నాకున్న సమస్తాన్ని క్రీస్తు కొరకు నష్టంగాను పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను. ఏ విధము చేతనైనా నేను తల్లి తిరిగి మళ్ళా మృతుల్లో నుంచి లేవాలి, నా సమాధి తెరవబడాలని చెప్పి ఆశించాడు. అంటే అప్పటికి పౌలుకి ఏం తెలిసిపోయింది? నేను బ్రతుకున్న కాలంలో యేసుప్రభు వారు రాడని చెప్పి రాకడ కొరకు కొన్ని కార్యాలని లేక కొన్ని ప్రవచనాలు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఒక ప్రవచనమే చదువుకుంటున్నాం మనం, మరియు మీరు కాలము నెరగాలి అని చెప్పి. కనుక ఈరోజు మీరు అర్థం చేసుకోండి, నోవహు దినాల్లో ఉన్నట్టే నోవహు దినముల్లో ఉన్నట్టుగా మనిషి కుమారుని రాకడ కూడా ఉంటుంది. జలప్రళయానికి ముందు రోజుల్లో నోవహు ఓడలోనికి వెళ్ళే దినము వరకు కూడా వాడు తినచ్చు, త్రాగుచ్చు, పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చుచూ ఉండిరి. చూసారండి, జలప్రళయం వచ్చి కొట్టుకొని పో వరకు ఆ సంగతి ఎవరికే తెలియలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, జలప్రళయం వచ్చి కొట్టుకొని పోయేదాకా ఎవరికి తెలియలే. మీకు చెప్తున్నాను చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, జాగ్రత్తగా మీరు వినాలి. గ్లోరీ టు లార్డ్. ఇందులో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం ఉందండి. ఇందులో చాలా మంది మనం చెప్పుకునేది జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అని మాత్రం మనం చెప్పుకుంటాం. గమనించాలి ఈ సమయంలో. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఒకటి ఉంది. దాన్ని లోకం మర్చిపోయింది, గుర్తించలేదు. క్రైస్తవ సంఘాలు కూడా దాన్ని గుర్తించలేదు. సేవకులకు కూడా అర్థం కాలేదు అది. ఇది కడవరి దినమేనా? సైలెంట్గా ఉన్నారు. ఇది ఆఖరి సమయమేనా? కడవరి దినాలలో. రేపు ఇంకా క్లియర్గా చెప్తా కొన్ని విషయాలు, బైబిల్లో దాచబడిన కొన్ని విషయాలు. ఈనాడు క్రైస్తవులకి ఎంత ప్రాముఖ్యం ఆ కార్యాలు, ఎంత చక్కగా వాటిని గ్రహించాలి. సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా సరే ఎంత బాగా వాటిని గ్రహించాలనే విషయాన్ని రేపు వీలైతే కొన్ని విషయాలు దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి కొన్ని మాటలు చెప్తాను పిల్లరా. కనుక ఇక్కడ చూడండి, ఇది కడవరి సమయం. యేసుప్రభు వారు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత అది రాకడ సమయం కాదు. నో, రాకడ సమయం కాదు. అది సువార్త ఇంకా కొనసాగుతుంది. 2000 సంవత్సరాల నుంచి సువార్త కొనసాగుతూ ఉంది.
చాలా మంది అనుకున్నారు మా కాలంలో వస్తాడేమని. అందుకనే అంటున్నాడు, వాక్యంలో మంచి మాట ఉంది. లూకాసు సువార్త అనుకుంటా 13వ అధ్యాయంలో ఇంటి యజమాని చూడండి, అక్కడ ఏముంది తెలుసా అండి? ఆయన వెళుతూ పరివారిని పిలిచి వారికి అప్పగించి ఆ యొక్క ఇంటి వారికి ఏం చేశాడు? ఆయన సమస్త తాళపు చేప అప్పగించి, నేను మళ్ళా వస్తాను, వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకొని పనివారికి చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఉపమానం ఇది. ఆ ఉపమానంలో యజమాని యేసుక్రీస్తే, పనివారు అంటే సేవకులు, నమ్మకమైన దేవుని బిడ్డలు అయిన కొంతమంది. దేవుని స్తోత్రం. అయితే నా సోదరులారు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఒక మంచి మాట చెప్పాడు ఆయన. ఏమని? ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూసినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో మనకు తెలియదు కనుక, లేక మీకు తెలియదు కాబట్టి, ఆయన ఎప్పుడు వచ్చినను మీరు నిద్రపోకుండానట్లు, లేదా నిద్రపోయినప్పుడు ఆయన మిమ్మల్ని చూసి మిమ్మల్ని విడిచిపెడతాడేమో కనుక మీరు మెలకువగా ఉండండి అన్నాడు. కాబట్టి ప్రతి కాలములో మనుషులు, నిజమైన దేవుని బిడ్డలు, యథార్థమైన దేవుని బిడ్డలు చాలా మెలకువగా ఉండి భక్తి చేశారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ కాలంలో వారు చేసిన భక్తికి వారికి అద్భుతమైన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూద్దాము. కనుక ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, అన్ని కాలాలు అయిపోయి మనం చివరి కాలానికి వచ్చేసాం. అప్పుడు ఆ రోజుల్లో ప్రభు వస్తాడనే మాట నిజము కాదు, కానీ ఈ రోజుల్లో 100% ఇది నిజమై ఉన్నది. దేవుని స్తోత్రం. మీరు గమనించినట్లయితే సంవత్సరాలు లెక్క పెట్టుకోవడమే. సంఘం ఎత్తబడ్డానికి చాలా టైము లేదు. దేవుని వాక్య ప్రకారం ఆయన ప్రణాళికలో ఆయన చేయాల్సిన కార్యాలన్నీ చేస్తాడు. ఆయన సంపూర్ణ సువార్తను దేవుడు చేశాడు. ఇప్పుడిక మనుషులు సిద్ధపడి ఆయన రాకడ కోసం ఎదురు చూడడం తప్ప యేసు ప్రభు ఆలస్యం చేయట్లేదండి. ఆయన సంపూర్ణమైన పెళ్లి కొడుకు అయిన. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు, చెప్పండి, యేసు ప్రభు వారు సిద్ధపడేది ఏమి లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన అప్పుడు పరిశుద్ధుడే, ఇప్పుడు పరిశుద్ధుడే. ఆయన సిద్ధపడేది లేదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం. కాదు కాదు కాదు. ఒకసారి పెళ్లికి వెళ్ళాను నేను. ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు చీర మర్చిపోయి వచ్చింది. పెళ్లి చీర మర్చిపోయి వచ్చి ఎప్పటికి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టేశారు. పెళ్లి కూతురు రావడానికి ఇంచుమించు 2 గంటలు పట్టిందండి. ఎంతండి? 2 గంటల పైనే. ఆ ఏరియాలో పెళ్ళిళ్ళు కూడా అలాగ ఉంటాయి. 1 గంట అయిపోయింది. అప్పటికి నాకు చిరాకు అయిపోతుంది పరిస్థితి. ఆ పెళ్లి నేనే చేయాలి. ఏంటా ఈ టైం, ఏంటి పరిస్థితులు, ఏంట్రా, ఏంటి పద్ధతి ఏంటంటే, ఎందుకు అప్పుడు రహస్యంగా ఒక ఆయన చెప్పాడు, పెళ్లి కూతురు చీర మర్చిపోయింది అంటండి. మళ్ళీ ఆ ఊరెళ్ళి పెళ్లి కూతురు చీర పట్టుకొచ్చి కట్టేదాకా పెళ్ళి అవ్వలే. కాబట్టి పెళ్లి కూతురిది ఆలస్యం, పెళ్లి కొడుకు ఏం చేయలాగా ఎదురు చూస్తా ఉన్నాడు. అలాగా. హల్లెలూయా. మీకు అర్థమైంది అన్నమాట. యేసు పెళ్లి కొడుకు ఆయన మన కోసం అలాగే చూస్తున్నాడు. ఎందుకు చేర్చుకుందామంటే చదివిన గుట్టలు లేవు మనకి. ఇక్కడ సరైన పెళ్లి చీర లేదు మన దగ్గర, సరైన ప్రవర్తన లేదు మన దగ్గర, ఒక పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, సిద్ధపాటు లేదు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? త్వరగా వస్తే అనేకులు నశించిపోతారని. ఒక్కడు నశించిపోవడం ఆయనకి. అందుకే పేతురు అంటున్నాడు, ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టము లేక మీ గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. మనదే లేట్ అండి. మన త్వరగా బట్టలు కట్టుకుంటే, హల్లెలూయా, బట్టలు కట్టేసుకొని రెడీ అయిపోతే ఆయన వచ్చేస్తాడు. మన దగ్గర బట్టలే లేవు కదా. బలేటూరండి. నా దగ్గర 5-6 చీరలు ఉంటాయండి. ఒకటి 15,000 రూపాయలండి. మామూలు బట్టలు ఉంటాయండి నా దగ్గర. అంటావేమో నా సహోదరి. అలాగే సహోదరులు కూడా నాకు సూట్లు ఉన్నాయండి, అవి ఉన్నాయి. అయ్యేం పనిచేయరు బాబా. అసలు పెళ్లి బట్టలు అంటేనే తెలియని సంఘాలు ఈరోజు. పెళ్లి వస్త్రాలు దేవుడు ఏం తెచ్చాడో తెలియని అమాయకులైన సేవకులు సేవ చేస్తున్నారు ఈ రోజున. పెళ్లి వస్త్రం లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యం పోలేరండి. హల్లెలూయా. ఆ పెళ్లి బట్టలే దేవుని వాక్యం అయి ఉంది. ఆ వాక్యమే తెలియక చాలా మంది ఈ రోజున
తెలియపాటు పడినాడు. యేసు మరణించాడు, తిరిగి లేచాడు, మీ బాప్తిసం పొందాం, గుడికి వెళ్తున్నాం, మా వాళ్ళందరూ సంఘ పెద్దలు అయ్యి బోళ్ళు ఉన్నాయి మాకు, ఎందుకు గోతులు దిగడానికి అని అయ్యేం పని చేయవు. నువ్వు కాలమును ఎరగాలి, కాలములో దేవుడిచ్చే కార్యాన్ని చూడాలి, ఆ కాలములో దేవుడిచ్చే వాక్యం ఏంటో నువ్వు గమనించాలి. అది గమనించకపోతే నీకన్నా గుడ్డోళ్ళే బెటరు. గుర్తుపెట్టుకోండి బాగా. కనుక ఈరోజు చూడండి ఈ విషయాన్ని. చాలా మంది అలా ఎదురు చూశారు. ఒక ఆయన, ఒక పాస్టర్ గారు ఇలా అన్నాడంట, వాళ్ళ చెల్లికి అప్పించాడంట. ఏంటండి, వాళ్ళ చెల్లికి ఒక 50,000 ఇచ్చాడంట. అమ్మా సరే స్లాబ్ వేసుకున్నాక తీసుకో అని ఇచ్చి, అప్పుడు కొద్ది రోజులు పోయిన తర్వాత వెళ్ళి, అమ్మ నా డబ్బులు నాకు ఇచ్చాయి, ఎందుకంటే యేసుబాబు వస్తాడని చూసాను, ఇంతవరకు రాలేదు, ఇంకైనా నా డబ్బులు నాకు ఇచ్చాయి, నేను ఇల్లు కట్టుకోవాలన్నాడు. నువ్వు వచ్చేస్తాడనుకుంటే వచ్చేస్తాడా? ఆయనకి రాడు అంటే రావడం మానేస్తాడా? ఆయన టైంలో ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు సిద్ధంగా ఉండడమే నీ బాధ్యత తప్ప నీవు దేవుని తప్పు పట్టుకునే తీర్పులు తీర్చే అధికారం నీకు లేదు. నువ్వేమి చేయలేవు నా సోదరి సోదరుడా. ఇప్పుడు చూద్దాం, చూడండి ఏమంటాను ఇక్కడ, చదవండి. జలప్రళయం వచ్చే వరకు, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయేదాకా వాళ్ళకి తెలియలేదటండి. చూడండి, అలాగనే మనిషి కుమారుని రాకడయు ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక కార్యం ఒకసారి జరిగిందంటే అదే కార్యం తిరిగి మళ్ళా బైబిల్లో రిపీట్ అవుతుందండి. నోవా కాలం అనేది సువార్త కాలములో ప్రారంభంలో జరిగిన విషయం కాదది. నోవా కాలం అనేది దేనికి సూచన? చివరి కాలానికి సూచన. దేనికండి? నోవహు యొక్క కాలము, నోవహు జీవితంలో లేక నోవా కాలములో జరిగినటువంటి కార్యములన్నీ దేనికి సూచన? చివరి దినముల్లో జరిగే వాటికి సూచన. దేవుని స్తోత్రం. ఆ సూచన నువ్వు గమనించగలిగితేనే ఆ కాలములో దేవుడు చేసిన కార్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ రోజున జనులు తినుచు త్రాగుచు, కొనుచు అమ్ముచు, పెళ్లి చేసుకుని, నోవా కాలం మీకు తెలుసా? నోవా కాలం మన కాలం కరెక్ట్గా సరిపోద్దండి. 2 కాలాలని దేవుడు పోల్చాడు మనకి. నిజమేనండి. ఈ కాలములో చివరి దినాలకి 2 కాలాలని దేవుడు పోల్చాడు. ఒక కాలము నోవా కాలము, మరొక కాలము లోతు కాలము. మీకు అర్థమైందండి? ఒక కాలం ఏ కాలం? అది నోవా కాలము. రెండో కాలము లోతు కాలము. మీరు గమనించాలి. లోతు దినాల్లో జరిగింది మరీ ఎక్కువగా చెప్పాడు ఆయన, మరీ ఎక్కువగా చెప్పాడు. ప్రియులారా, మనిషి కుమారుని రాకడ సమయంలో ఇలాగే ఉంటుందని లోతు కాలాన్ని తీసుకొని దేవుడు మాట్లాడాడు. ఈ కార్యాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు వీలవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు చెప్తూ పోతా అట్లా. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి నా సోదరులారా, ఇక్కడ నోవా దినాలు, లోతు రోజులు. నోవా దినాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎవరికి నచ్చిన ఆడే పెళ్లి చేసుకుంటున్నారు. కరెక్టేనండి. ఎవరు నచ్చితే వాళ్ళు పెళ్లి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు దేవుని కుమారులు ఉన్నారు, నరుల కుమార్తెలు ఉన్నారు. దేవుని కుమారులు అంటే దేవదూతలు వచ్చి ఏదో శరీరంలో దూరి తప్పు చేశారని చెప్పే పనికిమాల సిద్ధాంతాలు ఉన్నాయి. కాదు, దేవుడు ఆది నుంచి ఒక వంశాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. వారే దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి నరుల కుమార్తెలు అంటే దేవుని నెరగని వారు, విశ్వాసము లేని వారు. బైబిల్లో మీకు తెలుసా, విశ్వాస అనేవాడు విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఎందుకు ప్రేమించేస్తారో, ఎవరు ప్రేమించేస్తారో తెలియదు. ప్రేమ గుడ్డిదంట. లేదు ఏంటండి, ప్రేమ గుడ్డిదంట. పెళ్ళేదాకా కళ్ళు మూసిపోయి గుడ్డిగానే ఉంటాయి, పెళ్ళేకి తెలుస్తాయి. మీకు అర్థమైంది అన్నమాట. పెళ్ళేకి ఇద్దరికి కళ్ళు తెలుస్తాయి. నువ్వు ఇలాంటి వాడువా, అయ్యి బాబు నువ్వు ఇలాంటి దాన్ని బట్టి నీ చేసుకోకపోతే అంటాడు. అప్పుడు ప్రేమ గుడ్డిదని. ఎందుకు ఎవరిని ప్రేమించేస్తారో తెలియదు ప్రియులారా. అమ్మని నాన్ని ఒత్తిడి చేసి ఎంతో చక్కగా వాళ్ళు కష్టపడి పెంచి, నిన్ను కని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి నిన్ను ప్రయోజకులుగా చేయాలంటే అనుకుని ఎంతో ఆశపడుతుంటే
కూతురని చెప్పి ఎంతో ప్రేమిస్తే, కొడుకని చెప్పి ఎంతో ప్రేమిస్తే, ఈ రోజున ఎవరో ఒక తెలియని అనామకురాలైన పిల్ల కోసం, కుర్రోడు కోసం చాలా మంది పిల్లల తల్లిదండ్రుల్ని భయంకరంగా బాధిస్తూ వారి గుండెలపై కుంపటల వలె మనశ్శాంతి లేకుండా చేసేవారు ఈ రోజున బోల్డు మంది ఉన్నారండి. నేను చెప్తున్నాను, ఇది అక్షరాల నోహో కాలం. ఇది చాలా మంది సంబంధాలు ఒకప్పుడు తల్లిదండ్రులు చూసేవారు, చెప్పులు ఎరిగేదాకా తిరిగేవారంట ఇంతకుముందు పిల్లల్ని చూడడానికి, చూసుకోవడానికి. అలాంటిది ఇప్పుడు ఏమీ లేదండి. ఇంటర్నెట్లో, ఆన్లైన్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏంటి ప్రేమ చాటింగ్లు, ఫేస్బుక్లోని పెళ్ళిళ్ళు. మీకు అర్థమవుతుందా? నీచమైన కాలం ఇది. ఎవరికి నచ్చిన వాళ్ళు వారే పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇష్టం లేదు. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ పిల్లల యొక్క నాశనాన్ని కోరుకుంటారా? చెప్పండి, కోరుకుంటారా? ఏ తల్లి ఏ తండ్రి వాడు మంచోడు కాకపోయినా, తండ్రి తాగుబోతాడైనా నా కొడుకులా ఉండకూడదని కోరుకుంటాడు. తల్లిదండ్రుల మనసును ఎరగనటువంటి పిల్లలు వారికంటే మేమే గొప్ప అనుకొని, మీరు బీసీ నాటి కౌరులు చెప్పకండి, మనంతా మోడర్న్ టైం ఇది, మేమే చేసుకుంటాం, మీరు మాకేం చెప్పక్కర్లే, మా బతుకు మేము బతక్కలం. కుటుంబాలు నాశనం అవుతున్నాయి, బద్దలు అవుతున్నాయి, కుటుంబాల్లో శాంతి లేకుండా అయిపోతున్నారు పిల్లారా. ఎందుకు తెలుసా? అలా జీవించమని దేవుడు చెప్పలేదు. అది నోవో కాలం. అది అలాగే చేశారు. నోవో కాలంలో ఇల్లు కట్టుకోవటము, పెళ్ళిళ్ళు చేసుకోవటము, కొనడం అమ్మడం, బ్రోకరిజం, కొనడం అమ్మడం. ఆడు స్థలం కొంటాడు, అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు, ఈ లోపల మళ్ళీ ఇంకోటికి అమ్మేస్తాడు, అమ్మినోడి దగ్గర తీసుకుంటాడు, కొన్నవాడి దగ్గర తీసుకుంటాడు. బ్రోకరిజం పెరిగింది బాగా. ఇదంతా నోవా కాలం అంట. నోవా కాలంలో ఇలాగే జరిగాయంటే విషయాలన్నీ. అర్థమైందండి? తినచ్చు, త్రాగొచ్చు, ఇంకా సమస్య లేదండి. హోటళ్ళు ఫుల్ కాబట్టే హాస్పిటల్ ఫుల్. మీకు అర్థమవుతుందండి? హోటల్లో తినకూడని తిండి తింటారు, హాస్పిటల్ పాలవుతారు. ఈ రోజుల్లో మంచి వ్యాపారం ఏదంటే చదువు, హోటల్స్, నెంబర్ 1 స్థానంలో ఉన్నది వైద్యం. కార్పొరేట్ హాస్పిటల్. ఒక్క డాక్టర్ కూడా పేషెంట్ మీద ప్రేమ ఉండి ఎవడు వైద్యం చేసేవాడే లేడు. ఈరోజు డబ్బు డబ్బు డబ్బు, ప్రాణం పోతుందండి చూడండి అంటే ముందు 50,000 కట్టు, 1,00,000 రూపాయలు కట్టు, కడితేనే జాయిన్ చేసుకుంటాం, లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకోండి అంటారు. జాలి ఓలి లేని భయంకర నీచులైన డాక్టర్లు ఈ రోజుల్లో ఉన్నారు. పనికిమాల డాక్టర్లు ఉన్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆడుకుంటున్నారు ప్రియులారా. భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే కాలం అయిపోయింది. ఇక భయంకర కాలం వచ్చింది. ఒక భ్రష్టమైన కాలములో జీవిస్తున్నాం. ఈ కాలములో మనిషికి రక్షణ కేవలం వాక్యమే. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ యువర్ సెక్యూరిటీ. నీ భద్రత, నీ యొక్క క్షేమం అంతా ఎక్కడుంది తెలుసా? వాక్యములో మాత్రమే ఉంది. వాక్యం లేకుండా ఏమీ లేదు నా ప్రియ సోదరి సోదరుడా. దేవుడు ఆదిలో ఆదాము హవ్వకి ఇచ్చిన పెద్ద కోట వాక్యమే. సైతానుడు రాకుండా ఏమీ చేయకుండా, గ్లోరీ చెప్పండి, వారి చుట్టూ కంచెగా ఉంచి వారి చుట్టూ కూడా గొప్ప ప్రాకారములో ఉంచింది వాక్యమే. వాక్యములో నుంచి అమ్మ తప్పిపోయింది కనుక, సాతాను మాట విని వాక్యములోంచి బయటికి వచ్చింది కనుక వారికి పతనం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా మనిషిని ఖచ్చితంగా వాక్యంలోంచి బయటికి పోయాడు కాబట్టే మనిషికి పతనం వచ్చింది. వ్యాధులు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు. ఈరోజు మనశ్శాంతి లేని పరిస్థితి, సంతోషము లేని జీవితాలు, వాక్యము లేక మాత్రమే. కాబట్టి ఈరోజు తప్పక మీరు ఆలోచించేయండి పిల్లారా. నువ్వు చర్చికి వెళ్తున్నా కూడా ఎందుకు సంతోషంగా లేవు? చర్చికి వెళ్తున్నా కూడా ఎందుకు చక్కగా నీ జీవితం జీవించలేకపోతున్నావు? ప్రార్థనకు వెళుతూ కూడా ఎందుకు పాపం చేస్తున్నావు? ప్రార్థనకు వెళుతూ కూడా లవ్వులు, అఫైర్లు ఏంటి? ప్రార్థనలకు వెళుతూనే, వాక్యం చదువుతూనే, పాటలు పాడుతూనే చాటింగ్లు ఏంటి? ఏంటి పరిస్థితులు? ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? మీరు వాక్యము లేదు మీలో. వాక్యమే మీలో ఉంటే మీరు ఆ పొరపాటు చేయరు. వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? దావీదేమన్నాడు? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమున హృదయములో ఉంచుకున్నాను ప్రభు అన్నాడు. వాక్యం ఉండాల్సింది నీ చేతిలో కాదు, నీ హృదయంలో ఉండాలి. అది నిన్ను పాపం చేయనివ్వదు. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. నిన్ను అనేక విషయాల్లో కాపాడుతుంది వాక్యం.
వాక్యానికి మాట్లాడే శక్తి ఉంది. అది శక్తి లేనిది కాదు వాక్యం. ఈ ప్రపంచాన్ని నిర్మించిందే వాక్యం, ఈ ప్రపంచాన్ని స్థిరపరిచిందే వాక్యం. ఈ ప్రపంచం అంతా ఇలా ఉంది ఈ రోజునంటే కేవలం వాక్యమును బట్టి మాత్రమే. చూడండి, అస్తవ్యస్తంగా ఉన్న, అవ్యక్తంగా ఉన్న భయంకరమైన భూమిని తీసుకుని దేవుడు ఒక అందమైన సుందర వనముగా, ఏదైనా తోటగా మార్చాడు. అలాగే నీ జీవితాన్ని కూడా మార్చగలిగేది వాక్యమే. నీ బతుకులు కూడా సరిదిద్దగలిగేది వాక్యమే. క్రమము లేని నీ జీవితం, పిల్లల క్రమమైన పరిస్థితి లేని నీ బతుకు, తల్లిదండ్రులకు అవిధేయుడైన నీ జీవితం, పిల్లల అక్రమ సంబంధాలు పెట్టుకున్న నీ జీవితం, అఫైర్లు అంటూ తిరుగుతూ నాశనం చేసుకుని నీ బతుకులో నిన్ను కట్టాలంటే వాక్యం ఒకటే సరిపోతుంది. ఇంకేమి అక్కర్లే ఈ రోజుల్లో. ఎవరు నీతి కబుర్లు అక్కర్లే. ఓన్లీ ద వర్డ్ ఈజ్ ఎనఫ్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి వాక్యము చాలు. దట్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు వాక్యాన్ని పొందుకుంటే అన్ని అందులో ఉన్నాయి. యువర్ వెల్త్, యువర్ హెల్త్, హల్లెలూయా, యువర్ ప్రాస్పరిటీ, నీ అభివృద్ధి కానీ, నీ ఆశీర్వాదం కానీ, నీ యొక్క స్వస్థత కానీ, నీకు ఏది కావాలో అవన్నీ వాక్యములోనే దేవుడు ఉంచాడు. వాక్యం ఒకటి చాలండి. అది పోగొట్టుకునే మనుషులు ఈనాడు రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ప్రియులారా. కనుక ఈరోజు గమనించండి, ఇవి నోవహు దినాలు. నోవహు దినాల్లో మనం ఉన్నాం. ఒక్కసారి లోతు కాలం కూడా చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ నోవహు దినాల్లోకి వస్తా. చూడండి, లోతు రోజుల్లో అన్నాడు. లోతు రోజుల్లో 3 ఉన్నారండి ప్రజలు. ఎవరండి వాళ్ళు? లోకస్తులు, అవిశ్వాసులు, లోకస్తులైన ప్రజలు, అన్యజనులు, దేవుని ఎరగని వారు, అవిశ్వాసులు, మూడవది నిజమైన విశ్వాసైన అబ్రహాం. అబ్రహాం కాలంలో లోతున్నాడు. లోతు రోజుల్లో నీచమైన పాపం జరుగుతున్న కాలంలో పాపమే ఎరుగని పరిశుద్ధుడైన అబ్రహాం జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందన్నమాట. ఈ రోజు కూడా ఇంత చెడిపోయిన లోకంలో నిజమైన దేవుని బిడ్డలు కొందరు ఉన్నారు. దేవుని స్తోత్రం. వారిని తీసుకెళ్ళడానికి ఆయన వస్తున్నాడు ఈరోజు. అందరి కోసం చర్చిలకు వెళ్ళేవాడు అందరి కోసం వెళ్ళట్లే. చర్చిలకు వెళ్ళే వాళ్ళు అందరూ ఎవరు లాంటి అంటే లోతు లాంటి వాళ్ళు. ఎలాంటి? లోతు లాంటి వాళ్ళు. లోతు ఒక నామకార్థ క్రైస్తవుడికి సాదృశ్యం అండి. లోతు దినాలలో ఉన్నటువంటి సొదొమ ప్రజలైతే లోకస్తులు. ఎవరెవరండి? కంప్లీట్ లోకస్తులు. దేవుడి భయం కానీ, దేవుడు అంటే ఏంటో కానీ తెలియనటువంటి ప్రజలు వారు. అదే సమయంలో లోతు ఒక నామకార్థ విశ్వాసి. అతని దేవుడు అంటే తెలుసు, భయం ఉంది, కానీ అది విడిచిపెట్టి బయటికి రాలేడు. ఈ రోజుల్లో అలాగే కొంతమంది ఉన్నారా? సంఘాల్లో ఉన్నారు. అక్కడ పాస్టర్ గారు పడిపోయాడని తెలుసు, పాస్టర్ గారి పరిస్థితి బాగాలేదని తెలుసు, పాస్టర్ గారు వాక్యం చెప్పలేకపోతుందని తెలుసు. అక్కడ వాక్యం లేకపోయినా అక్కడే ఉంటారు. ఆ వాక్యం లేకపోయినా అక్కడే మేము ఉంటామంటారు. మనసులో బాధపడుతూ ఉంటారు. అరే ఇక్కడ ఇలా లేదు, అలా లేదు, అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడేంటి ఇలా ఉంది పరిస్థితి, అయ్యో వాక్యం సరిపోవట్లేదు, నాకు సంతోషంగా ఉండట్లేదు అంటుంటారు. మనసులో వచ్చుకుంటూ ఉంటారు, అక్కడే ఉంటారు. కొంతమంది అయితే అది రాగబోతులతో వాళ్ళతో తిరుగుతూ అరే ఏళ్ళతో ఎందుకు తిరుగుతున్నాను, నేను తప్పు కదా నేను చేసేది అని మనసులో వచ్చుకుంటారు. అది మాత్రం విడిచిపెట్టి బయటికి రాలేరు. పాపం చేస్తుంటావు, తిరుగుతుంటావు, భార్య ఏడుస్తుంటుంది, ఎవరినో పట్టుకొని ఎవరింటికి వెళ్ళి తప్పు చేస్తూ ఉంటావు, భార్య బిడ్డలు ఏడుస్తూ ఉంటారు, తాగుబోతులుగా ఉంటావు, మానేద్దాం అనుకుంటావు, కానీ మానేసి బయటికి రాలేవు. ఒక నామకార్థ విశ్వాసిగా ఉన్నావు, నీవు లోతులా జీవిస్తున్నావు. మరొకరికైతే అసలు దేవుడు అంటే భయమే లేని ప్రజలు, వాళ్ళే లోకస్తులు. అంటే అబ్రహాం అయితే ఉన్నాడు, వాగ్దానం పొందుకున్నవాడు, దేవుడు అంటే ఎరిగినవాడు, దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నవాడు. స్వయంగా దేవుడే వచ్చి అబ్రహామును దర్శించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఈ 2 కాలాలు కలిపి మన కాలం. ఒక కాలమే ఇంత నీచంగా ప్రభావితంగా ఉంటే 2 కాలాలు కలిపి ఒకేసారి వచ్చిందంటే ఈ లోకం ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఎక్కడి నుంచి అదే కదా. లోతు రోజుల్లో ఘోరమైన పాపం ఏంటి తెలుసా? ఇప్పుడున్న ఎల్జీబీటీక్యూ ఏంటండి? ఎల్జీబీటీక్యూ ఉంది ఇప్పుడు. ఇక్కడ లోకంలో మొత్తం ప్రపంచం అంతా ఎల్జీబీటీక్యూ అంటారు. ఎల్ అంటే లెస్బియన్స్,
ఆడవాళ్ళని ప్రేమిస్తారు, ఆడవాళ్ళనే పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు కలిసే లైంగిక కార్యాలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారో పోయే కాలం వాళ్ళకే తెలిసి మనకు తెలియదు. అది రెండోది మగాళ్ళు లెస్బియన్స్, గే అంటారు వీళ్ళని. ఏమంటారండి? గేస్ అంటారు, హోమోసెక్సువల్స్ అంటారు వీళ్ళని. స్వలింగ సంపర్కులు అంటే మగాళ్ళతోనే తప్పు చేస్తూ ఉంటారు, మగాళ్ళనే కలుసుకుంటారు. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, ఒక విశ్వాసి. సార్, నాకు మగాళ్ళని చూస్తుంటే నేను ఇంతమంది తప్పులు చేశాను, ఇట్లా ఇప్పుడు నాకు అది పోవట్లేదండి. మగవాడిని చూడగానే ఏదో ఒకటి అయిపోతుంది నాకంటే. అదొక దెయ్యం బ్రదర్, దురాత్మ కార్యం అది. దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడని నేను చెప్పాను. ఆ రోజు ప్రార్థన చేసి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు ఆయన. తర్వాత ఒక రోజు నాకు కనబడి చెప్పాడు, నేను విడిపించబడ్డానని అందులో నుంచి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. LGB అంటే బైసెక్సువల్. వీళ్ళు ఆడవాళ్ళతో తిరుగుతారు, మగాళ్ళతో తిరుగుతారండి. బైసెక్సువల్. LGBT అంటే ట్రాన్స్జెండర్స్. మగాళ్ళే ఆడవాళ్ళగా అయిపోతారు. ఏంటండి? మగవాళ్ళు ఆపరేషన్ చేయించుకొని ఆడవాళ్ళగా అయిపోతారండి. వాళ్ళకి జీన్స్లో లోపం ఉంటుందో ఏంటో తెలియదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళలాగా ఉండాలని కోరుకుంటారు. ఆడవాళ్ళు చూస్తేనే ప్రేమ వస్తుంది వాళ్ళకి. ఆడవాళ్ళ ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఆడవాళ్ళ ఆలోచనలే వస్తుంటాయి వాళ్ళకి. అదొక జీన్స్ లోపం. అది నీ తప్పు కాదు, నువ్వు అలా ఉండిపోయి దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా విడుదల ఇస్తాడు. హల్లెలూయా. మీకు తెలుసా, మనతో తిరిగే కుర్రోళ్ళు, అమ్మాయిలు కూడా చాలా మంది మనకు తెలియకుండా ఇదే పరిస్థితిలో, ఇలాంటి సమాజంలోనే వారు ఉన్నారండి చాలా మంది. నీ పిల్లలే కావచ్చు, చెప్పలే మనం. మీ ఇంట్లో నీ స్నేహితులు కావచ్చు, మీ ఊరు వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, మన మధ్యలోనే ఉంటున్నారు వాళ్ళు. LGBTQ అంటే క్యూ అంటే అదొక సంఘం, వాళ్ళందరూ కలిసి ఒక సమాజం. పిల్లరా, దీనిని అమెరికా బాగా సపోర్ట్ చేస్తుంది, ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది దాన్ని. ఇప్పుడు పైగా ట్రాన్స్జెండర్స్ను కానీ ఇలాంటి వాళ్ళని కానీ వేరుగా చూడకూడదు, మనం కూడా వాళ్ళని మనుషుల్లాగే చూడాలని చెప్తున్నారండి. ఎంత నీచమండి ఇది, అసహ్యమైన కార్యం ఇది. దేవుడు స్త్రీని పురుషుని మాత్రమే చేశాడు తప్ప ఇలాంటి వాళ్ళని దేవుడు చేయలే. ఆడవాళ్ళని మగాళ్ళుగా చేసుకునే పరిస్థితి ఇలాంటివి చేయలే. కానీ బైబిల్లో నపుంసకులు ఉన్నారా? ఉన్నారు. నపుంసకులుగా పుడతారు వాళ్ళు. వారి జీన్స్ లోపం, వారు ఏ తప్పు చేయరు, వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు అలాగే ఉండి భక్తి చేస్తే వారి పరలోకంలోనే స్థానం ఉంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునుగా. పరలోకంలో దేవుడు వారికి ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చాడండి. ఈ లింగ భేదం అనేది, తేడా అనేది ఇక్కడ తప్ప, నీవు మరణించిన తర్వాత నో మోర్ యునాక్ అంటే నపుంసకుడు లేరిక. కాలు కుంటుదా నీకు? నువ్వు చనిపోయాక నీ కుంటు కాలు ఉండదు. ఇక నీ పళ్ళు ఊడిపోనియా? నీకు ఖచ్చితంగా చనిపోయిన నీకు పళ్ళు ఉంటాయి మళ్ళా. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ జరుగుతాయి ప్రియులారా. ఇంత గొప్ప కార్యం కోసమే దేవుడు ఈ రోజున మనం అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అనేక జబ్బులతో చచ్చిపోతున్నారు మనుషులు. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకే జబ్బులు ఉండవు వాళ్ళకి. హల్లెలూయా. వారు దేవుని బిడ్డలైతే మహిమలో ఆనందంగా ఉంటారు. అన్ని రకాల అవయవాలు ఉంటాయి, సంపూర్ణమైన మనుషులుగా ఉంటారు వాళ్ళు. ఎంత కృప ప్రియులారు ఇది. కనుక ఇలాంటి కాలంలో మనం జీవిస్తున్నామండి. చాలా భయంకరమైన కాలం ఇది. దేవుని స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, నోవా దినాల్లో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి తెలుసా? ప్రపంచము నాశనం అయిపోతుందన్న సంగతి. ఏంటండి? వింటున్నారు? అందరు ఇక్కడ ఉన్నారా? రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. నోవా దినాల్లో ప్రాముఖ్యమైన కార్యం ఏంటి తెలుసా? జలప్రళయం వస్తుంది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మనుషుడు ఎలాగైనా బతకొచ్చు, కానీ అక్కడ ఏమొస్తుంది? జలప్రళయం వస్తుంది. ఇక ఎంతో కాలం ఉండదు. అలాగే నోవా దినాలు మన కాలానికి సూచన అయితే, మన కాలములో కూడా ఒక ముగింపు వస్తూ ఉంది. ప్రజలందరూ నశించిపోయే ఒక సమయం వస్తూ ఉంది. ఈ భూమిపై అగ్నిగంధకాలు కురిసే ఒక రోజు రాబోతుంది. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. సొదొమ పాపాన్ని దేవుడు విడిచిపెట్టాడా?
అగ్ని గంధకాలను పంపించి కాల్చివేశాడు మొత్తం. నిజమేనండి? సొదొమ బూడిదైపోయి, సొదొమ గొమొర్రా బూడిదైపోయినాయి. నేను వెళ్ళాను అక్కడికి, బూడిదే ఉంది. అంత చూసిన ఇజ్రాయెల్ దేశం వాళ్ళు చూస్తే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు బూడిదే, ముట్టుకుంటే బూడిదే రాలుతుంది అక్కడ. దేవుడు శపించాడు కదా, దాన్ని ఎవరు బాగు చేయలేడండి. ఆ సొదొమ గొమొర్రా అంత ఘోరమైన పరిస్థితులు చేశారు వాళ్ళు. కనుక ఆ పాపానికి ముగింపు ఏంటంటే నాశనమే వస్తుంది. జలప్రళయం అనేది ఏంటంటే ప్రపంచమే నాశనము కాబోతుంది. అలాగే ఇప్పుడు కూడా ప్రపంచం మీదకే దేవుడు భయంకరమైన ఉగ్రతను పంపబోతా ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఏమి జరగబోతుందో చెప్పగలిగే ఒక వ్యక్తి కావాలి అక్కడ మనకి. ఇప్పుడు నోవహు దినాల్లో ఏంటో ప్రాముఖ్యమైనది మీకు తెలుసా? అక్కడ ప్రాముఖ్యమైన వాడు ఒకడే. ఎవరతడు? నోవహు. గమనించారన్నమాట. నోవహుకు మాత్రమే జలప్రళయం వస్తుందన్న సంగతి తెలుసు. వింటున్నారు అందరూ కూడా? నోవహుకు మాత్రమే తెలుసు. ఏమని? జలప్రళయం వచ్చి మనుషులందరూ కొట్టుకుపోతారు, ఎంత వర్షం వస్తుందో, కొండలు గిన్నెలు మొత్తం అన్ని మునిగిపోతాయి అన్న సంగతి తిరిగిన వాడు ఒకే ఒక్కడు. ఎవరు? నోవహు. ఇంకా చెప్తున్నాను, లోతు రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని చేత కాల్చబడతాయన్న సంగతి తెలిసిన ఒకడే ఒకడు. అతడే అబ్రహాం అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, ఒకనొక రోజున లోతుకిని అబ్రహాముకిని ఏమొచ్చింది? వైరం వచ్చింది. లోతుకి అబ్రహాముకి లోతుకి రాలే, ఆ కాపర్లకు వచ్చింది, ఇక పనులకు వచ్చింది. వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వు తూర్పుకి వెళ్తే నీ పొడవడం పోతా, నువ్వు పొడవడానికి వెళ్తే నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్ళిపోతాను. ఆయన మన బంధువులం కాదు, ఇలా గొడవలు కూడా మన మధ్య, దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అంటే, ఆ రోజుల్లో అంట సొదొమ గొమొర్రా పట్టణం ఆయనకి ఎలా కనిపించిందంట? పచ్చని ఏదైనా తోటలా కనిపించిందంట. అమ్మో, జాగ్రత్తగా రండి, పాపం కూడా పచ్చగా అలా కనపడుతుంది. పాపం చేసే వాళ్ళందరికీ పాపం అంత సుందరంగా కనిపిస్తుంది. జాగ్రత్త. అందుకనే అంటున్నా చూడండి, సెల్ ఫోన్ ఇప్పుడు చాలా మనకి పచ్చగా సుందరంగా కనిపిస్తూ ఉంది. ఆ ఫోన్నే దగ్గర పెట్టి తిరుగుతూ ఉంటారు, జేబులో పెడతాం. కారణం ఏంటి? గుండెకు దగ్గరగా ఉంటుంది అది. హృదయానికి హత్తుకొని మరి జాగ్రత్త తిప్పుతూ ఉంటావు దాన్ని తీసుకెళ్ళి. పొద్దుట్లెగ్గా నువ్వు చూసేది ఏంటంటే సెల్ ఫోనే. భార్య ముఖం చూడరు, భర్త ముఖం చూడరు, మీరు ఇంకెవరి ముఖం చూడరు, మోకరించడం, ప్రార్థన చేయరు, ఏమి లేదు. ముందు అర్జెంట్గా తడుగుకునేది ఏంటి? సెల్. వాట్సాప్ అలవాటు ఉన్న వాళ్ళు మొట్టమొదటి వెంటనే ఏం చేస్తారు? ఏమేమి మెసేజ్లు వచ్చే చూసుకుంటారు ముందు. జాగ్రత్త, ఇలాంటి వాటి నుంచి బయటికి రండి. ఇది చివరి కాలం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. నోవహు మాత్రమే ఎరుగును. ఇద్దరు కూడా గొడవలు వచ్చినప్పుడు, నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తావు వెళ్ళినాయనా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి పోతా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమడ పోతాను అన్నాడు. అప్పుడు చూసాడు, కన్నులు ఎత్తి చూసి, అబ్బా నీరు పారే దేశం పచ్చగా ఉంది, ఏదైనా తోటలాగా ఉంది అనుకున్నాడట. అబ్రహాం అయితే అయ్యేం చూడలే. నోవాకి ఎలా క్షమించాలి, లోతుకి ఎలా కనిపించింది? పచ్చని నీరు పారే దేశముగా, ఏదైనా తోట వల్ల కనిపిస్తే, అబ్రహాముకైతే దాని మీద కురిసే అగ్ని గంధకాలు కనిపించాయట. మీకు అర్థమవుతుందండి? అబ్రహాంకి కనిపించే దాని మీద కురిసే దేవుని అగ్ని ఉగ్రతల గురించి అబ్రహాం చూడగలిగాడు. అలాగే నోవహు ఒక్కడే ఆ రోజున దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుడు ప్రతి కాలంలో ఎవరినో ఒక్కరిని ఎన్నుకొని వారితోనే దేవుడు మాట్లాడతాడు. అలాగే ఆ రోజున వీళ్ళందరిలో నువ్వే నాకు నీతిముద్ర కనబడుతున్నావు నోవహు, నేను ఈ భూమి దిగి భయంకరమైన జలప్రళయాన్ని పంపించబోతున్నాను. జలప్రళయం వచ్చి మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోద్ది, జీవరాశులు కూడా కొట్టుకుపోతాయి, ఏది ఉండదు. కనుక నీవు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఏం చేసుకో? ఒక ఓడను సిద్ధపరచుకో. ఎవడొస్తాడో అందులోకి రమ్మను, వారు బ్రతుకుతారు. లేకపోతే ఒక రోజున భయంకరమైన జలప్రళయం రాబోతుంది, ప్రపంచమంతటికి నాశనం రాబోతుంది. ఏమన్నాడు తెలుసా? ఆ సమయంలో నరుని హృదయం చెడ్డదిగా ఉంది, వారి హృదయంలో ఆలోచన అంతా చెడిపోయింది.
ఇక్కడు నేను సహించను. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఎంతో ఎన్ని తప్పులు చేసినా సహించడు దేవుడు. కొంతకాలమే సహించే టైం ఉంటుంది. ఆ దీర్ఘశాంతానికి కూడా కొంత టైం ఉంటుంది. దీర్ఘశాంతుడు దేవుడు, దీర్ఘశాంతుడు ఏం చేసినా క్షమించేస్తాడు. తప్పు అలా క్షమించడు ఆయన. ఆయన కాలం అయిపోయిన వెంటనే నీ మీదకి ఉగ్రత వస్తుంది అన్నాడు ఆయన. ఇక్కడో నేను సహించని విషయాన్ని చాలా చూస్తున్నాను. ఇంతవరకు ఇంతకాలం నేను ఓర్చుకుంటూ వచ్చా. ప్రజలకి నా మాట వినేలా లేరు. వాడి హృదయం అంతా ఏమైపోయింది? చెడిపోయింది. తప్పిపోయే ప్రజలుగా ఉన్నారు వీళ్ళు. కనుక వీరిని నాశనం చేసి నీ నుంచి నేనేం చేస్తాను? ఈ ప్రజలను మళ్ళీ తిరిగి నేను అభివృద్ధి చేస్తా. నీవు నీ కొరకు ఒక వాడ కట్టుకోమని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియులారా, ఖచ్చితంగా నోవహు వెంటనే ఏం చేశాడు? వాడ కట్టడం ప్రారంభించాడు. నమ్మాడా? ముందు ఒక విషయాన్ని నువ్వు చేయాలంటే దాన్ని ముందు నమ్మాలి. నువ్వు నమ్మావా అంటే నమ్మానంటారు, నమ్మావంటే నమ్మానంటారు, కానీ ఏం చేయరు. విశ్వాసం ఉంచామండి, నమ్ముతున్నామండి యేసుప్రభుని, కానీ ఏం చేయరండి. చెప్పింది చేయరు వాళ్ళు. చెప్పింది చేయడమే నమ్మడం అంటే. ఒకసారి అంటే ఏం జరిగిందంటే, ఒక కుర్రోడు కాదు, ఒక యవనస్తుడు, నయాగరా జలపాతం అంటారు ప్రపంచంలోనే 7 అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతం అది. 2 కొండలు ఉంటాయండి, పెద్ద లోయ ఉంటుంది కింద. ప్రవాహం మామూలుగా ఉండదు, చాలా వేగంగా పోతుంటుంది ప్రవాహం. అందులో పడితే కనుక ఎవరు బ్రతకడం అంటూ ఉండదు, ఇంకా చచ్చిపోవడమే. అంత పరిస్థితి అనమాట నమ్మడం అంటే. నేను చెప్తున్నాను, ఈ విషయాన్ని గమనించండి. ఒక అతను ఏం చేస్తున్నాడంటే, ఈ కొండ మించి ఆ కొండ మీదకి, లేక ఆ పర్వతం నుంచి ఈ పర్వతం మీదకి ఒక గొప్ప ఒక తీగ కట్టుకొని ఆ తీగ మీద ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నడుస్తున్నాడు భయం లేకుండా. నడుస్తుంటుంటే ఏమవుతుంది తెలుసా? హల్లెలూయా. వింటున్నారా అందరూ కూడా? అందరూ వింటున్నారా? హల్లెలూయా. నడుస్తుంటే చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? మామూలుగా చప్పట్లు కొడుతున్నారు. ఆహా, ఓహో, ఏమి స్కిల్, ఎంత బాగా నడుస్తున్నావు, చాలా బాగా నడుస్తున్నావు అని. మళ్ళీ అతను అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలకు వచ్చాడు. ఈ ప్రజలందరూ చూసి మళ్ళీ ఆహా ఊహో అన్నారు. అనేటప్పుడు అన్నాడు, నేను అవతలకి వెళ్ళి యువతలు రాగలను మీకు నమ్మకం ఉందని అడిగాడు. ఏంటండి, మీరు అవతలకి వెళ్ళి యువతలకు వస్తారని నమ్మకం, అవతలకి వెళ్ళి నీ యువతలకు వస్తారని నమ్మకం మీకు ఉందా అంటే అందరూ అన్నారు, నమ్మకం లేకపోవడం అయ్యా, కళ్ళారా మేము చూసాం కదయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు వెళ్ళి మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తావు, యువతలకి నీకు చాలా స్కిల్ ఉంది, చాలా బాగా నడుస్తున్నావు అని చెప్పి పొగిడారు. అలా నేను వెళ్ళి రాగలను మీరు నమ్మితే ఎవడన్నా వచ్చిన మంది కూర్చొని తీసుకొస్తానండి. ఏంటండి, ఎవరైనా సరే వచ్చి నా మీద కూర్చోండి, అవతల తీసుకొస్తానన్నాడు. ఒక్కడు ముందుకు రావట్లే. ఏంటండి, ఒక్కడు ముందుకు రావట్లే. నమ్మారా? చెప్పండి. వాళ్ళు చూశారు, నమ్మారు చేయగలడని. కానీ అది కాదు నమ్మడం అంటే. నమ్మడం అంటే నువ్వు చెయ్యడం, వాక్యాన్ని వాక్యంగా నెరవేర్చడమే వాక్యాన్ని నమ్మడం. అయ్యా పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం కరెక్ట్ అండి, చాలా బాగా చెప్తున్నారండి, కానీ రారండి. మీకు అర్థమవుతుందా? మీరు చెప్పేదంతా సత్యమేనండి, కానీ మేము చేయలేమండి. అలాగా నమ్మడమా? అది కాదండి. నమ్మడం అనేది చాలా గొప్ప కార్యం అండి అది. అయితే ఒక చిన్న కుర్రాడు వచ్చి ఎక్కాడు. ఆడికి అతని మీద పూర్తి నమ్మకం వచ్చింది. పెద్దోళ్ళందరికీ నమ్ముతున్నాం అంటున్నారు, కానీ ఉట్టిదే. ఓయ్ బాబోయ్, మొన్న పెళ్ళి అయింది, మా ఆవిడ అయిపోతాను కూడా. ఇంకొకరు కూడా, మా అమ్మకి నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని, నేను చచ్చిపోతే మళ్ళీ నేనేమైపోతాను అనుకున్నాడు ఒకడు. ఇలా రకరకాల ఆలోచనలు పెట్టుకుని ఎవడో ముందుకు రాలే, కానీ ఒక కుర్రోడు మొదలు వచ్చాడండి. అలాగే ఈ రోజున కూడా ప్రియ సోదరులారా, చంటి బిడ్డలు, బాలురు వంటి వారే వస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి. సరైన విశ్వాసం అంటది. కనుక నా ప్రియ సహోదరుడా, నోవహు దాన్ని నమ్మాడా? కరీ చెప్పాలి నాకు. నమ్మాడు కాబట్టే వెంటనే వాడ కట్టడం ప్రారంభించాడండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మాడు కాబట్టి వాడ కట్టడం ప్రారంభించాడు. పైగా ఏమి దేవునితో వ్యతిరేకంగా మాట్లాడలే. ఏమన్నాడు తెలుసా? దేవుడు చితిసారక మానుతోనే చేయమన్నాడు.
సిరిసారకం మానే ఎంతవరకు ఉంటే అంతవరకు కొట్టాడు, తర్వాత కొన్ని నాటాడు, అవి పెరిగేదాకా ఉన్నాడు, వాటిని కొట్టాడు, తర్వాత తీసుకొచ్చాడు, చెక్కలుగా కోసాడు, కీలు పూయమన్నాడు, కీలు పూసాడు, పిల్లలు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సిరిసారకం మానేటి నాయన, రోజుడు చేస్తానన్నాడా? అదే టేకైతే చాలా బాగుంటుంది ప్రభు అన్నాడా? అల్లే దేవుడు ఏం చెప్పాడు అది చేయడమే నమ్మడం అంటే. చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమి చెప్పాడో దానిని చేయడమే విశ్వాసము అంటే. ఈనాడు చాలా మంది బైబిల్ చదువుతారు, వాడు చదివే వాక్యం మీద వారికే విశ్వాసం ఉండదు. అంటే విశ్వాసించామండి మనం విశ్వాసం అని పేరు పెట్టుకున్న ఘోరమైన అవిశ్వాసం. దేవుని స్తోత్రం. అంతే. ఇంకో ఉదాహరణ చెప్తాను, మంచి ఉదాహరణ, మీకు బాగా తరచూ జరిగే విషయాలు ఇవి. హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్లు ఎన్నో చెప్తారు, టెస్టులు అనేది ఏం చేస్తారా? స్కానింగ్లు, ఎంఆర్ఐ, మామూలు స్కానింగ్, బ్లడ్ టెస్ట్లో ఏంటో మొత్తం చేసి పడేస్తారు. చేసి పడక డాక్టర్ అన్నాడు, అమ్మ ఎక్కడ ఏ లోపము లేదు, మరి నీకు ఎందుకు ఇలా ఉండదో నాకు తెలియదు, మరి ఏ మందు ఇవ్వడానికి కూడా కుదరట్లేదు, నాకు కారణం ఏంటంటే ఒక్క టెస్ట్లో కూడా లోపం లేదంటారు. వెంటనే ఇంకా డౌట్, ఇది పై దెబ్బే. ఏంటండి ఇది? ఇంక పై దెబ్బ, ఎక్కడ ఉంటాడో చూసుకుంటారు ఎవరిని, ఇంకేంటి అది తీసేయడానికి భూత వైద్యులు ఎక్కడ ఉంటాడో చూసుకుంటారు. అప్పుడు నీ దేవుడు ఏమయ్యాడు? చచ్చాడా? నువ్వు చనిపోయిన దేవుడిని ఆరాధిస్తున్నావా? నీ దేవుడు పుత్రుడా? నీకు అది వచ్చిందని దేవుడికి తెలియదా? హల్లెలూయా. విశ్వాసమే నీవు అసలే. పాస్టర్లు కూడా ఇలా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. పాస్టర్లు కూడా వెళ్తారు, అవసరం ఆడంట తెలుసా, నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటే అర్థం ఆ దేవుడిని ప్రార్థన చేసుకుంటాడు అక్కడ ఆడు. అదే ఆ దేవుడిని నమ్ముకుని కొరగా కొట్టు అంటాడు, ఆ దేవుడిని స్తుతించుకొని కొట్టు అంటాడు. ఇదంతా మోసం అండి ఇది. కనుక మీకు విశ్వాసం ఎక్కడిదంటున్నా, నీకు ఏ జబ్బు వచ్చినా ఆయన చాలినవాడు. డాక్టర్లు చచ్చిపోతామన్నా సరే నువ్వు బతుకుతావు తిరిగి. దేవుడి చేతిలో సమస్తం ఉంది. ఆయన చేయలేని కార్యమే ఉందా? ఏదైనా ఉందా? ఆయన చేయలేనిది ఏమైనా ఉందో చెప్పండి నాకు. దేవుడికి ఇది అసాధ్యమని దేన్నన్నా చూపించగలరా మీరు? నో, ఎవ్వరు ఏమి చూపించలేమండి. దేవునికి ఏదైనా సాధ్యమే, ఏమైనా చేయగలడు ఆయన. నీ జీవితం కథనే మార్చగలడు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను మార్చగలడు ఆయన. ఎంత నీచంగా నీ జీవితం ఉన్నా, ఎంతగా నీ బతుకు ముక్కలైపోయినా, నీ కుటుంబం ముక్కలైపోయినా, నిన్ను సరిచేసి సరిదిద్ది మళ్ళీ దేవుడు సమస్తము చేయగల దేవుడు. ప్రియులారా, నువ్వు నమ్ముకునే దేవుడు సామాన్యుడు కాదు. నువ్వు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నావు ఆలోచించుకో ఒకసారి. నీ దేవుడు చేతకన్నుడు కాదు. నీ దేవుడు అబద్ధమాడేవాడు కాదు. కష్టకాలంలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ముదిమి వచ్చే వరకు, మరణం వరకు, ఆపదలో ఆశ్రయ దుర్గమైన దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియ సోదరులారా, నోవ ఒక్కడికే తెలుసు ఆ విషయం. ఏమని? జడపడం వస్తుందన్న సంగతి నోవకు మాత్రమే తెలుసు. సొదొమ గొమొర్రాల మీద అగ్ని కురుస్తుందన్న సంగతి అబ్రహాముకు ఒక్కడికే తెలుసు, మిగతావరికి తెలియదు. కానీ నోవా దినాలలో జలప్రళయం వచ్చే ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడో? నోవాతో మాట్లాడాడు కదండి. నోవహుని ఆ రోజుల్లో మనుషులు గుర్తించగలిగారా? నోవా దినాలు దేనికి సాదృశ్యం? మన కడవరి దినాలకు సాదృశ్యం. ఈ దినాలు కడవరి దినాలేనా? ఈ రోజులు కడవరి కాలమేనా? ఇది చెప్పాలి నాకు. అక్షరాల కడవరి కాలం. మరి కడవరి కాలం అయితే ఈ ప్రపంచం ఎలా నాశనం అవుతుందో తెలిసిన వాడు ఈ కాలంలో కూడా ఒకడు ఉండాలా? జనులు తిరుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికి ఇచ్చుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ రకరకాల పనులు చేస్తుండగా హఠాత్తుగా దేవుడు ఒక ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో దీన్ని నాశనం చేయబోతున్నానని చెప్పాడే, అలాంటి వాడు మనకు కూడా ఈ కాలంలో ఒకడు ఉండాలా వద్దా? ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది గ్రహించాలి మనం. ఆ కాలంలో అత్యంత ప్రాముఖ్యమైన వాడు నోవహు. ఈ కాలంలో కూడా అలాంటి వ్యక్తి ఉంటాడు. నోవహు ఆ దినాలలో, ఆ కాలమందు రాబోతున్న జలప్రళయానికి, చెప్పాలి నాకు, జలప్రళయానికి గురవ్వకుండగా దాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడు.
మార్గము తెలిసినవాడు, ఒక విధానం ఎరిగినవాడు, ఎక్కడ దాక్కోవాలో తెలిసినవాడు. ఎక్కడ దాక్కోవాలో అతని సొంత ఆలోచన కాదు, దేవుడే స్వయంగా అతనికి ఇది చేసుకో అని చెప్పాడు ఆయన రోజున. అలాగే ఇంత ఘోరమైన జలప్రళయం రాబోతుందంటే ఈ రోజు కూడా ఖచ్చితంగా ఈ భయంకరమైన అగ్ని కురవబోతూ ఈ ప్రపంచమే నాశనం అవుతుందంటే దీనిని తప్పించడానికి కూడా నీకు నాకు ఏదో ఒక మార్గం ఉందా? ఉండి తినాలి ఈ రోజున. లేకపోయినట్లయితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఆయన నమ్మిన బిడ్డలకు, ఆయన నమ్మిన వారికి, నిజమైన విశ్వాసులకు తప్పించుకునే మార్గం ఎప్పుడూ దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవా దినాలలో పిల్లరా నోవహు మరి ఏం చేశాడో మనం చూస్తే చక్కగా చెప్పాలి, ఓడ సిద్ధపరుస్తున్నాడు. దేవుడే కొలతలు చెప్పాడండి. వింటున్నారు కదా అందరూ? వింటున్నారండి? ఎవరైనా సంఘానికి కట్టొచ్చు, కానీ కొలతలు మాత్రం దేవుడు చెప్పినవే వాడాలి. హల్లెలూయా. నోవహు వాడ ఏదో కాదు, యేసుక్రీస్తే. తెలుసా మీకు ఆ సంగతి? క్రింది అంతస్తు, మీది అంతస్తు, లేక మధ్య అంతస్తు, తర్వాత పై అంతస్తు, 3 అంతస్తులు చెప్పాడు. ఎవరు ఎక్కడ ఉండాలో చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవహు ఎక్కడున్నాడు? అన్నిటికన్నా పై అంతస్తులో ఉన్నాడు. కింద ఎవరున్నారు? అడుగు భాగంలో ఎవరున్నారు? ఏనుగులు, సింహాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? క్రింది భాగంలో ఉన్నాయి. మధ్యలో ఎవరున్నారు? పక్షులు. ఇవన్నీ కూడా కీటకాలు ఎట్లాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి, మధ్య అంతస్తులో ఉన్నాయి. బాగా పైన ఎవరున్నారు? నోవహు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సోదరులారా, ఇప్పుడు గమనించండి, ఈ రక్షణ వాడ యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము, వాడ, మందసము ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క ఓడని కట్టమని చెప్పాడు. 3 అంతస్తులు కానీ ఒకటే ఓడ. అలాగే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడే, కానీ ఒకే ఒక దేవుడు అని యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. మీరు గమనించాలి ప్రియులారా. ఇప్పుడు ఈ విషయంలో మీకు ఏం చెప్తున్నాను ఇందులో తెలుసా మీకు? నోవహు వాడ కడుతూ ఉన్నాడు. అతను ఒక్కడే వాడ కట్టలేడు. అతని దగ్గర చాలా మంది పనివారు కూడా ఉన్నారండి. ఇంజనీర్లు ఉన్నారు, చక్కగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, నైపుణ్యం గలవారు ఉన్నారు. వీళ్ళందరినీ చక్కగా వాడుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి పనిచేస్తున్నారు. పనిచేసిన వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు, కూలి డబ్బులు ఇస్తున్నాడు. వాళ్ళందరూ తీసుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. చక్కగా ప్రియులారైతే నోవహు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు కూడా ఇంటికి తిరుగుతూ, ఊరికి తిరుగుతూ ఏం చేస్తున్నాడు చెప్పాలి? సువార్త ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. మీరు అదే గమనించాలి ప్రియులారా. ఒకటి నాశనం వస్తుందని ఒక మనిషికి అర్థమైతే వాడు నిద్రపోడండి. మిగతా వాళ్ళు కూడా నాశనం అయిపోతారేమో అని వారి కోసం ఒక బాధ్యత వస్తుంది. అందుకే అన్నాడు, రెవల్యూషన్ బ్రింగ్స్ ద బర్డెన్. నీకు బయలుపాటు వస్తే, ఇది సత్యమని నీకు అర్థమైతే, ఎదుటి వారి కోసం ఒక భారం వస్తుంది నీకు. వెంటనే వారి కోసం నువ్వు పట్టించుకుంటావు. అయ్యయ్యో వీళ్ళు రాకపోతే నశించిపోతారు, వీళ్ళు జలప్రళయం ఖచ్చితంగా వస్తుంది, వీళ్ళందరూ నాశనం అయిపోతారేమో అని ఏం చేస్తావు నువ్వు చెప్పాలి? అందరిని ఆయత్తపరుస్తూ చెప్తా ఉంటావు, బాబు ఒరే రండ్రా నాయనా, ఇది నమ్మకపోతే నశించిపోతారు అని చెప్తా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. అదే నిజమైన బయలుపాటు. నీకు నిజంగా అర్థమైందని అర్థం అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రాహాముకు కూడా మీరు చెప్తున్నాను చూడండి, అబ్రాహాముకి సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది తెలుసా? చెప్పండి. తెలుసు కదా, అబ్రాహాము బాగా తెలుసు. అందుకనే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? బతిమాలుకుంటున్నాడు. ప్లీజ్ దేవా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే నాశనం చేస్తావునైనా, దుర్మార్గులతో పాటు నీతిమంతులు కూడా నువ్వు నాశనం చేస్తావు ప్రభా అని చెప్పి బతిమాలుతూ ఆ గ్రామంలో ఉన్న మనుషుల్ని రక్షించాలని ఎంతగానో లోతు కోసం ప్రయాసపడుతున్నాడు. లోతు కోసం భారం వచ్చింది.
చర్చిలకు వెళ్ళే వాళ్ళకి మీ ఇంట్లో నశించిపోతున్న రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేసే అనుభవం మీకుందా? చెప్పాలి. ఉందా? మాట్లాడరు. నువ్వు రావడమే కష్టం. మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతే నీకే. నీ కొడుకు వస్తే వస్తాడు, లేకపోతే లేదు. ఎవరింట్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నా చేయొద్దండి. ఇక్కడ మా విశ్వాసాలను అడగట్లేదు నేను. కొత్తగా ఈ ఊరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఇళ్లల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నా చేయొద్దండి ఒకసారి. నువ్వు ఒడిదిని ఎత్తుదిట్రా అంటావా? చెప్పండి. చేయొద్దండి. ఎవరైనా ఉన్నారేమో. కుటుంబ ప్రార్థనలే మీరు కలిగి ఉండట్లేకపోతే ఎలా రక్షించబడతారు అనుకుంటున్నారు మీరు? మీ పిల్లల కోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు? మీ పిల్లల కోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు? నశించిపోతున్న మీ బంధువుల కోసం పట్టించుకునే వాళ్ళు ఎవరు? మీకేం అర్థమవుతుందా? కూర్చొని పళ్ళికలు ఇస్తారా టీవీ ముందు కూకొని? ఆ కార్యక్రమాలు చూస్తూ ఆనందపడిపోతారు. కుటుంబ ప్రార్థన ఏంటంటే మనకి అదే. చాలా విచారకరం ప్రియులారా. కానీ నోవహు చూడండి, కళ్ళు తెరవబడిన వాడు. ఎవరు నశించిపోవడం ఇష్టము లేక ఎగతాళి చేస్తున్నా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎగతాళి చేసిన అతన్ని ఎంతగానో అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నా చెప్తానే ఉన్నాడు. అబ్రాహాం అయితే లోతు కొరకు దేవుడు వాగ్దానం చేసేదాకా అబ్రాహాం దేవుణ్ణి అసలు విడిచిపెట్టలే. బ్రతిమాలుతున్నాడు, గోచాడుతున్నాడు, ప్రభువా నా కొరకు ఒక్కసారి. అందుకే చక్కటి మాట రాయబడింది అక్కడ, అబ్రాహాము ప్రార్థన బట్టే లోతు రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము ప్రార్థన బట్టే దేవుడు లోతు కుటుంబాన్ని విడిపించాడు అక్కడి నుంచి. కానీ లోతు భార్య మాత్రం ఆవిడికి ఆశామలే పాపం. ఏమవుతుందా అని చూద్దాం అనుకుంది. చూసిన స్టిల్ అలా ఉండిపోయింది మొత్తం. ఇప్పటికీ ఉప్పుస్తంభం ఉంది అక్కడ. మీకు అర్థమైందండి? ఉప్పుస్తంభం ఇప్పటికీ అక్కడ ఉంది. పైగా అందులోంచి అంటే ఘోరమైన వేదనకరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎన్ని వాస్తవాలు ప్రియులారా. అందుకే బైబిల్లో చెప్పబడింది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, వెనక తిరిగి చూడకండి, ఏమేమైపోతుందని పట్టించుకోకండి, మీకు ఇవ్వబడిన పందెపు రంగము లోపుకుతూ పరిగెత్తండి, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసములో జీవించండి ప్రియులారా. కనుక నోహు అయితే బహుభారం కలిగిన వాడే. చెప్తా ఉన్నాడు అందరికీ. చాలా మంది కుర్రోళ్ళు నోహు కూటం పెట్టేటప్పటికి హల్లెలూయా ఎవరు వచ్చాడు? ఎవరు? నోహు తాత వచ్చాడురా. ఇడికి కొంచెం ఏమైపోయింది, లూజ్ అయిపోయిన నట్లు. ఇడికి ఎవడన్నా ఎప్పుడన్నా వర్షం చూసామంటారా మనం? భూమి మీద ఒక వర్షం చొక్కనే పడింది అంటారా? అది వరకు చూడని కార్యాలు నమ్మాడు. దేవుని స్తోత్రం. నోవా దినాలలో అంతవరకు కూడా భూమి మీద వర్షం పడలేదు. భూమి నుంచి ఆవిరి లేచి పంటలు పండుతూ ఉండేవి, అంతే తప్ప వర్షం అనేది పడలే. అందుకే అది జరగదనుకున్నారు వాళ్ళందరూ సైంటిఫిక్ పీపుల్. వాళ్ళు తెలివి ఎక్కువైపోయింది, చాలా గొప్పగా మాట్లాడారు. ఏమాత్రం కూడా నోహు మాటలు పట్టించుకోవట్లే. నువ్వు చెప్పేది ఏంట్రా పిచ్చి అంతా, ఇది మేము నమ్మవురా, ఇది నువ్వేంటో చెప్తున్నా మేము నమ్మే అవకాశమే లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంతవరకు భూమి మీద వర్షం పడలే. అప్పుడు నోహు అని కూడా అంట, ఒక అబ్బాయిలు మీరు నమ్మినా నమ్మపోయినా ఇది కరెక్టరా? దేవుడు నాతో చెప్పాడు, జలప్రళయం వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఒక రోజు ఇది జరగబోతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎగతాళి చేసినా పట్టించుకోవట్లే. ఒరే ఇలా మాట్లాడకండి, తప్పక మీరు రండి, నేను కట్టే ఓడలోకి మీరు రండి అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు. కానీ ఒక్కరు కూడా వాళ్ళలోకి రావడానికి ఇష్టపడట్లే. ఎవరు పట్టించుకోవట్లేదు ప్రియులారా. మీరు గమనించండి, కడవరి దినాలు అలాగే ఉంటాయి. కడవరి దినాలు మనుషుల్లాగే ఉంటారు. వాక్యం వింటూ ఉంటారు కానీ లోపలికి రారు, నిజమే అంటుంటారు కానీ లోపలికి రారు. చాలా భయంకరమైన పరిస్థితి చివరి దినాలు. చివరిగా కొన్ని మాటలు చెప్పి ఇప్పుడు ముగిస్తున్నాను. చూడండి, ఇంకా సోదరులారా మీరు అర్థం చేసుకోండి ఈ సంగతిని. నోవహు దినాలలో జరిగినట్టే మనిషి కుమారుని దినాల్లో కూడా జరుగుతుందని బైబిల్ చెప్పింది. కాబట్టి నేను అంటున్నాను, నోవహు దినాలు ఎలాగున్నాయో మన రోజులు అలాగే ఉన్నాయి.
నోవా దినాల్లో ఉన్నట్టే ఈ కాలానికి కూడా దేవుడు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవా చెప్పింది నమ్మారా? ఆ ప్రజలు నమ్మలే. ఎంతో మంది ఏం చేశారు చెప్పండి? తిరస్కరించారు, హేళన చేశారు. జంతువులు వచ్చేయండి, ఒక ఆడపులి మగపులి వచ్చిందండి, ఆడసింహం మగసింహం వచ్చిందండి, ఆడేనుగు వచ్చింది, మగేనుగు వచ్చిందండి. ఎవరు చెప్పారు వాళ్ళకి? మాట్లాడాలి. ఎవరు చెప్పారు వాళ్ళకి? దీన్ని కాల ప్రవక్త అన్నాడు, 3వ ఈడ్పు. ఎవరు చెప్పరు దాన్ని. హల్లెలూయా. వారి హృదయాల్లో ఏదో వాడిని లాగుతూ వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియ సోదరులారా, జంతువులు వచ్చాయి కానీ ఒక్క మనిషి కూడా. ఎవరు బెటర్ అంటారు ఇప్పుడు మనుషుల కన్నా? జంతువులే బెటర్ కదా. దేవుని స్తోత్రం. దేవుని 2 సింహాల గుంపులో సింహాలన్నీ కలిసి ఆడుకుంటూ ఉంటుండగా, గంతులేస్తుంటుండగా టక్మని ఏదో వచ్చి వారిని తాకింది. ఆ 2 ఒక ఆడసింహం మగసింహం సైలెంట్గా వచ్చేస్తున్నాను నడుచుకుంటా బయటికి. ఎక్కడ పోతున్నారే మాకు తెలియదయ్యా, ఏదో మమ్మల్ని లాగుతుంది, వెళ్ళిపోతున్నామని చెప్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, గుంపులోంచి వేరైపోతున్నారు. వీళ్ళు అలాగే ఏనుగులు, అలాగే పులులు, అలాగే కుక్కలు, నక్కలు ఇవన్నీ కూడా జతలుగా వెళ్ళిపోతున్నాయి. దేవుని స్తోత్రం. ఏ కుక్క కూడా 3 కుక్కలు వెళ్ళాయి. ఒక మగ ఏనుగు కూడా ఆడేనుగులు 6, 7 వెళ్ళలేదు. మనకైతే మొత్తం చాలా ఉంటాయి. అర్థం లేనమాట. 2, 3 ఉంటాయి ఒకళ్ళకి. ఒరే పిచ్చి మొఖాలారా, బతుకులు పాడు చేసుకోకండి, నాశనం చేసుకోకండి. నువ్వు దీనికోసమే పుట్టలేదయ్యా. నువ్వు మృగానివి కాదు, నువ్వు కామ పిశాచివి కాదు, నువ్వు మనిషివి. దేవుని పోలిక కోల్పోయేలా తయారయ్యేవి. ఈ రోజున ఒక్కరితో నీకు తృప్తి లేదు, ఒక్కరితో నీకు సంతోషం లేదు. పక్క రుచులు చూడాలనే కోరిక నాశనం చేసుకోక జీవితాన్ని. ఈనాడు ప్రపంచానికి అత్యవసరమైంది మారు మనసు. ముందు నువ్వు మారు మనసు పొందితేనే నిజమేంటో నీకు అర్థమవుద్ది. మారు మనసు పొందితేనే ఈ కాలమందు నోహు ఎవడో నీకు అర్థమవుద్ది. మారు మనసు పొందితేనే ఏ సంఘం కరెక్టో నీకు అర్థమవుద్ది. మారు మనసు పొందితేనే ఏ సేవకుడితో దేవుడు ఉన్నాడో నీకు అర్థమవుద్ది. మారు మనసు లేకుండా చర్చిలు మారే వాళ్ళకి, ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని తిరుగుతూ మారు మనసు లేకుండా నామకార్థంగా చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే విషయం చాలా విచారకరం ఇది. కనుక నోహు అయితే భారం కలిగిన వాడు అందరికీ చెప్తా ఉన్నాడు. అతను చూచినది అతనిలో భారాన్ని పుట్టించింది. అతను ఏది గ్రహించాడో దానికోసం భారం వచ్చింది అతనికి. అరే, ఇది గనక జనాలు నమ్మకపోతే నశించిపోతారే, నేను చెప్పాలి, ఎలాగైనా సువార్త చెప్పు అని దేవుడు ఎవరికి చెప్పాడు? నోహుకి దేవుడు చెప్పలే. అతనికి అర్థమైంది, వెంటనే అతనిలో భారం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవా కాలంలో వాడ కట్టడానికి ఎంతమంది పనిచేసి ఉంటారు చెప్పాలి? చాలా పెద్ద వాడ, 1000 మంది పనిచేసి ఉంటారు. ఏమంటారు? 1000 మందే పనిచేసి ఉంటారు. ఒకడన్నా వాళ్ళు ఉన్నాడా? మాట్లాడాలి. ఒకడన్నా వాళ్ళు ఉన్నాడా? లేరే. ఎందుకు లేరు? వారు చేశారే కానీ దాని మీద నమ్మకం లేదు. డబ్బులు వద్దని చేస్తున్నాం. ఈనాడు సేవ చేసే సేవకులకి పరలోకం ఉందని ఎంతమంది నమ్మకం ఉంది? డబ్బులు వస్తున్నాయని సేవ చేస్తున్నారేమో చాలా మంది. చాలా విచారకరం అది. పేరు ఊరు చెప్పను కానీ ఒక ఆయన చాలా మంచి పాటలు రాశాడు. పాటల పేర్లు కూడా చెప్పను, చెప్తే మళ్ళీ ఆయన పేరు అర్థమైపోతుంది. మంచి పాటలు రాశాడు. అలాంటి పాటలు రాసిన ఆయన అన్నాడంట ఒక రోజున, ఆయన్ని వాళ్ళ అక్క అడిగింది అంటూ, రే పేరు కూడా చెప్తే కూడా తెలిసిపోతుంది, బాధగా ఉంటుంది అందరికి. అరే తమ్ముడు, పరలోకం ఉందంటావరా అని అడిగిందంట. ఏంటండి? పరలోకం ఉందంటావు? అసలే ఏమోనక్క నాకు అది డౌట్గా ఉందన్నట్టంట. మళ్ళీ పరలోకం కోసం వాటి కోసం మంచి పాటలు అడిగిన. నీ తలాంతులు నేను రక్షించావు. నీ తలాంతులు పరలోకానికి సంబంధం లేనివి. నీ తలాంతి పెద్ద బోధ కూడా చేయొచ్చు నువ్వు. నీ తలాంతి మంచి పాటలు పాడవచ్చు.
నీ తలాంతు మంచి వాయిద్యాలు వాయించవచ్చు, నీ తలాంతులో సంఘంలో బోళ్ళు పనులు చేయొచ్చు, నీ తలాంతు ఉపయోగించి ఎంతో పేరు తెచ్చుకోవచ్చు. కానీ నీ తలాంతుకి పరలోకం వెళ్ళడానికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి పిల్లారా. కానీ తలాంతుతో పాటలు రాశాడు ఆయన, కానీ చివరికి ఆయనకి ఏం లేదు, పరలోకం ఉందా లేదా అన్న సంగతి అతనికి అర్థం కాలేదు. కానీ పాటలు మాత్రం అద్భుతమైన పాటలు రాశాడు. కాబట్టి నా సోదరులారా, ఓడని కట్టిన వాళ్ళకే జలప్రళయం వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. ఈయన సేవ చేసేవాళ్ళకు వాళ్ళు వాడనే కడుతున్నారు. సంఘానికి వెళ్ళే వాళ్ళకు విశ్వాసం ఉందా? గ్రహించండి. చర్చిలకు వెళ్తున్న వాళ్ళకి విశ్వాసం ఉందా? ఈ రోజున పరలోకం ఉందని, ఒక భయంకర అగ్నిగుండం రాబోతుందని గ్రహిస్తున్నారా? ప్రపంచానికి నాశనమే దగ్గరగా రాబోతా ఉందని, అతి త్వరలో ప్రభు వస్తున్నాడని ఎరుగుదువా? ఈ రోజున దేవుడు ఇవన్నీ ఎరిగిన ఒక అద్భుతమైన ప్రవక్తని కాలంలో పంపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవం ఎలా మోసపోతా ఉంది, అనేకులు ఎలా నరకానికి పోతున్నారు. అనేక మంది యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏ రీతిగా గుడితనం కలుగు చేస్తుందో ఇవన్నీ ఎరిగిన ఒక ప్రవక్త ఈ కాలంలో ఉన్నాడండి. దేవుని స్తోత్రం. నేను అంటున్నాడు, ఇది చివరి కాలం అని మీరు నమ్మితే, ఇది చివరి కాలం అని మీరు గ్రహిస్తే, క్రైస్తవ్యానికే ఇది ముగింపు కాలమైనది, సువార్తకే ఇది ముగింపు కాలమైనది. అలాగైతే ఖచ్చితంగా ముగింపులో ఇవన్నిటిని హెచ్చరించే ఒక మనిషి కూడా ఉన్నాడు, మనకి ఉండి తీరవలసి ఉంది. లేకపోతే ప్రపంచానికి ఏమి తెలీదు, క్రైస్తవ్యం మోసంలో పోతా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి అయినా గమనించండి పిల్లారా, ఇది కడవరి దినమైతే ఆ కడవరి ప్రవక్త ఎవరో అతని మాట మీరు వినాలి. నోవా యొక్క మాట వినకే ఆ రోజున ప్రపంచం జల పొడమలో కొట్టుకుపోయింది. ఈ రోజున దేవుడు పంపిన ఈ ప్రవక్త మాట వినకే అనేకులు నశించిపోబోతున్నారు, క్రైస్తవులు మోసపోబోతున్నారు. ఈ సంగతులు మీరు గ్రహించి తీరాలి. ఆ రోజున వాడున్నట్టు, రక్షణ కొరకు ఒక వాడున్నట్టు, నీ భద్రత కొరకు తప్పించుకోవడానికి ఒక వాడ ఉన్నట్టుగా ఈ రోజు కూడా మనకు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. ఈ రోజు కూడా ఒకటి దేవుడు సిద్ధపరిచాడు మనకి. అది ఏంటో కాదు, వాక్యమే. దేవుని స్తోత్రం. ఆది నుంచి అంతము దాకా అన్ని కాలాలలో మనిషికి అద్భుతమైన భద్రత దేవుని వాక్యం అయి ఉన్నది. అది ఎలా నీకు భద్రత తెలుసా? ఆ వాక్యము చెప్పినట్టు నువ్వు చేయడమే. ఆ వాక్యం ఏంటో నీకు అర్థమవ్వాలి ముందు. ఈనాడు మనుషులు సంఘాలు చెప్పింది చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ చేయమని రేపొద్దున మీటింగ్కి రావడం మానేస్తారేమో. మానేసిన నష్టమే లేదు నాకు. కూడి మీద కోపం వస్తే ఎవడికి మండుతుంది, కడుపు ఎవడికి కాలుతుంది, మానేసినోడికే మారుతుంది. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్ ఎక్కడ ఉందా? ఒక్క వాక్యం చూపించండి. ఎక్కడన్నా అపోస్తులు కానీ లేకపోతే ఇంకా భక్తులు ఎవరైనా క్రీస్తు నాడు పుట్టారో అన్నట్టు ఎక్కడ బైబిల్లో ఉందని చూపించండి. హల్లెలూయా. ఏ బైబిల్ అన్న ఉందేమో చెప్పండి నాకు. చరిత్రలో అయినా ఉందేమో చెప్పండి. ఆ పండుగ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. ఆ పండుగకి మూలం ఏంటో చెప్పండి. ఆ పండుగకి మూలం ఏంటో తెలిస్తే అసలు మీరు చేయలేరు దాన్ని. అంత ఘోరం అది. క్రిస్మస్ అంటే బట్టలు కట్టుకోవడం, చెప్పండి కాదు, బట్టలు కట్టుకోవడం, ఆ రోజు పొలం వండుకోవడం, చికెన్ వండుకోవడం, సంతోషంగా తినడం, సింగారించుకొని చర్చిలకు వెళ్ళడం, అంతే. అదే గొప్ప పండుగ. ఏ రోజు తినకూడదు, ఏ రోజు కొత్త బట్టలు కట్టుకోకూడదు. ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. కానీ పండుగ ఏమి కాదండి. మనది పాత నిబంధన కాదండి, క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైన ఆచారాలు, తినడం త్రాగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ? పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో వాక్యమే నీ ఆహారం,
వాక్యమే నీ జీవం, అదే నీ పండగ. అందుకనే దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందించటం. అది మన పండగ. ఈ రోజున ఎక్కడున్నాయి? ఎవరు చెప్పారని చేస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ ఖండిస్తే సంఘానికి జనవరారు, పాస్టర్లకి ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను ప్రియులారా, మనుషులు మెప్పించడానికి నేను చెప్పట్లేదు. వాక్యం ఇది ఎవరికో విరుద్ధమైంది కాదు. ఇది నో, ఇట్స్ అ ట్రూ. ఇది సత్యమైంది, నిజమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మకు సంబంధము లేని, నీ ఆత్మకు ఉపయోగపడని ఎన్నో నీచమైన అనవసరపు కార్యాలు చేస్తున్నాం మనం ఈ రోజున. డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ టైం. నువ్వు ఉండేదే కొంచెం కాలం. ఈ కొంచెం కాలంలో పనికి మాలిన వాటికి సమయాన్ని వ్యర్థపరిచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు ప్రియులారా. దయచేసి గమనించండి. ఈరోజు తప్పక ఆలోచన చేసుకోండి మీ జీవితాల కోసం. ఇది కరెక్ట్ కాదండి. పండగలు పబ్బాలు చేసుకోవడం కాదు మన పరిస్థితి. ఏది చేయమన్నాడు దేవుడు? ఈనాడు సంఘాలు చెప్పిందే మనుషులు చేస్తున్నారు. మనుషులు చెప్పినవే మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశాలుగా బోధిస్తున్నారు. ఈరోజు వాక్యమై ఉన్నది. దైవోపదేశాలుగా చెప్పే మనుషుల కల్పనా కథలతో ఏ రకమైన శక్తి క్రైస్తవుడికి ఈరోజు లేదు, రాదు. వాక్యమే శక్తి గలది. వాక్యమే జీవమిస్తుంది. వాక్యమే నిన్ను మారుస్తుంది. వాక్యానికి నిన్ను మార్చే శక్తి ఉంది. నీ జీవితాన్ని పూర్తిగా మలిచి నిన్ను మళ్ళా క్రీస్తు వలె చేసే శక్తి వాక్యములోనే ఉంది. నమ్ముతారా ఆ విషయాన్ని? మీరు నమ్ముతారా? క్రీస్తు వలె ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసులా ఉండడానికే దేవుడు మళ్ళీ పిలిచాడండి. యేసులాగా మళ్ళీ తిరిగి చేయడానికే దేవుడు పిలిచాడండి. మరియమ్మ కంటే నువ్వు బాగుంటావని, మార్తమ్మ కన్నా ఇంకా మంచిగా ఉంటావని, అప్పారావు కన్నా, సుబ్బారావు కన్నా, యోహాను కన్నా, పక్కన సమూయేలు కన్నా నువ్వు చాలా మంచి క్రైస్తవుగా ఉంటావని పిలవలే. యేసు వలె ఉండడానికి పిలిచాడు. నువ్వు ఎవరితోనో పోల్చుకొని నేను బాగున్నానని చెప్పి బడాయి చేయక, నువ్వు యేసునే చూడాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా క్రైస్తవుడిగా లేక క్రీస్తు వలె మార్చబడతావో వాక్యమే మనకు మార్గమైంది. ఆ రోజున జలప్రళయం తప్పించడానికి వాడిచ్చాడు దేవుడు. ఈ రోజున మనకి దేవుడు వాక్యమునిచ్చాడు. కనుక ఈ కాలమందు నోహు వంటి ఒక ప్రవక్త మనకి ఉన్నాడు. జరగబోయేది చెప్పాడు ఆ రోజు. ఎవరు? నోహు. జరగబోయేది మాట్లాడాడు. ఎవరూ నమ్మలేదు. జరిగిందా? అక్షరాల జరిగింది. వారు నవ్వినా జరిగింది, ఏడ్చినా జరిగింది. తర్వాత వెళ్ళి తలుపు కొడుతున్నారు. అయ్యా నోహు, మేము వచ్చామయ్యా, తలుపు తీయ్యా. ఒరే అబ్బాయి, ఈ తలుపు నేనే లేదురా, ఆయన వేశాడు. ఈ తాళపు చెవి నా చేతిలో లేదురా అబ్బాయి, ఆయనే వేసి వెళ్ళిపోయాడు, నేనేం చేయలేను అన్నాడు అంతే. కాబట్టి నా ప్రియ సోదరులు తెలుసుకుంటాను ఒక తినాన్న, ఇది నిజమే అర్థమవుతుంది. బట్ ఇట్స్ వెరీ లేట్, ఇట్స్ టూ లేట్. ప్రభు రాకడను ఊహించిన దానికన్నా దగ్గరగా ఉంది. నువ్వు ఆలస్యం చేయొద్దు. దయచేసి ఆ నిజమైనది ఏంటో తెలుసుకో. రేపటి దిన ప్రభు చిత్తం అయితే కొన్ని మాటలు మీకు చెప్తా. బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు ప్రియులారా, ఇప్పుడు ఈ కాలం ముందు జరిగిన కొన్ని కార్యాలు మీ ముందు పెడతాను ప్రియులారా. నమ్మడమా వద్దా మీ ఇష్టమే, నమ్మాలా వద్దా నీ యొక్క అంగీకారమే. దాన్ని ఎవరు బలవంతం చేయరు. ఈ సంఘానికి రా, సంఘానికి చెప్పే అధికారం ఏ పాస్టర్కి లేదు. మా దగ్గరికి రా అని చెప్పే అధికారం ఏ పాస్టర్కి లేదు. ఎవరు కూడా బలవంతంగా మత మార్పిడి చేసే గత్యంతరం ఎవరికి లేదు. ఎవరి ఇష్టం వారిది. నాశనం కోరుకుంటావో, మేలు కోరుకుంటావో నీ ఇష్టమే. దేవునితో ఉండాలనుకుంటావో, రక్షించుకోవాలనుకుంటావో నీ ఇష్టమే. ఓ క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా, నామకార్థ క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా, నీ ఇష్టమే. నీ చేతుల్లో నీ సమస్తం ఉంది. ఈ రాత్రి ఎంతమంది నిజంగా అయ్యా ఇది ఆఖరి కాలమే, నిజమే చివరి కాలం అని గ్రహిస్తున్నా. అందుకే అన్నాడు పౌలు, కాలము నెరిగి నిద్ర మేల్కోండి, నిద్ర మేల్కోండి. అమాయకంగా నిద్రపోయే టైం ఇది కాదు. నిద్రపోయేవాడికి ఏమి తెలీదు. మెలకు రావాలి. నీకు ఏం జరుగుతుందో చుట్టుపక్కల చూడగలగాలి. నిజమైనది ఏంటో గ్రహించగలగాలి. ఏదో నామకార్థమైన భక్తి చేస్తూ వెళితే నువ్వు నిద్రలో ఉన్నట్టే. మేల్కొని ఎక్కడున్నావో చూడు. నీ భక్తి పరలోకాన్ని చేరుస్తుందో లేదో చూడు.
నీ విశ్వాసం సరిపోతుందో లేదో చూడు. బుద్ధి లేని కన్యకల్లా మోసపోవద్దు. బుద్ధి లేని కన్యకలు అనుకున్నారు మేము కోటాలు ఎట్టాం, గొప్ప గొప్ప కార్యాలు చేసాం, ప్రవచనాలు చెప్పాం, దెయ్యాలు అలగొట్టాం, ప్రార్థనలు చేసాం, ఎన్నో చేసాం. మేము వెళ్ళకపోతే పరలోకానికి ఎవరు వెళ్తారు? ఆ సంఘంలో పెద్ద నేనే, గుడికి గంటించింది నేనే, ఆ గుడిలో అన్ని చేసింది నేనే, బోర్డులంతా డొనేషన్ ఇచ్చాను నేను, ఆ సంఘం అంతా అలా ఉందంటే నేనే దానికి కారణం. నేను వెళ్ళకపోతే పరలోకానికి ఎవడు వెళ్తాడు? నువ్వే వెళ్ళవు, మిగతా వాళ్ళు వెళ్తారు. మోసపోవద్దు. దేవుడు విక్కరించబడడు. మనుషుడా, ఏది విత్తుతావో దాన్ని నువ్వు కొయ్యిపోతా ఉన్నావు. నువ్వు యథార్థపరుడువా, యథార్థపరురాలువా? నిజంగా దేవుడికి కావాలా? నిజమైన విశ్వాసమే నీలో ఉందా? యేసు వలె ఉండాలని కోరుకుంటున్నావా? నిజ క్రైస్తుడిగా జీవించాలని ఆశపడుతున్నావా? ప్రభు కొరకు బ్రతకాలనే కోరిక నీకుందా? ఓ యవనస్తుడా, ఓ యవన సహోదరి, ఏమనుకుంటున్నారు మీ జీవితంలో ఈ రోజున? ఆలోచించండి. ఇస్ ద లాస్ట్ టైం, లేక లాస్ట్ ఏజ్. ఇది చివరి కాలం. ఇది మన చివరిలో ఉన్నాం. ఏదో ఒక రోజు ప్రతిఫలం రాబోతా ఉంది. నీ జీవితం ఏం కాబోతుంది గమనిస్తున్నావా? రేపు నీది కాదు. రేపేమవుతుందో నీకు తెలియదు. అవకాశం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టు. నీ సమయం ఇచ్చినప్పుడే దేవుని దగ్గర తప్పులు ఒప్పుకో. నామకార్థ జీవితాన్ని మానే. వేషధారణ బతుకుని ఒప్పుకో. దేవుని దగ్గర పశ్చాత్తపడు, ప్రార్థన చేయి. మొండిగా ఉండి నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారని చెప్పి మోసపోవద్దు. సంఘం మనిషిని రక్షించదు. నాకు లాంటి ఏ సేవకుడు మిమ్మల్ని రక్షించలేరు. ఎంతమంది ఆమెను అంటారు? దానికి ఆమెను అంటారా? పాస్టర్లకే కనుక రక్షణ ఇచ్చే శక్తి ఇస్తే అయ్యే బాబాయ్, ఒక్కోడికి అంత రేటు పెట్టింది వీళ్ళు. ఒక్కోటి పరలోకం మమ్మడానికి బోలంత రేటు. ఎవడు సమాధి చేస్తే పరలోకం వెళ్తారో కనుక అది నిజంగా అది కనుక పాస్టర్ల చేతులు పెట్టుంటే సమాధి కాడు బోలు గొడవలు అయిపోతున్నాయి ఈ మధ్యన. నేను చేస్తాను సంబంధం, నేను చేస్తాను, మా సంఘానికి వచ్చింది, మా సంఘానికి వచ్చాడు, నేను ఇచ్చాను బాప్తిజం. ఎవడ చేస్తే ఏంటారు బాబు? మట్టి మట్టే కదంటారా? మరి పిచ్చి మొఖాలన్నారా? సమాధి లేని డబ్బులు ఏంటి? సవాల మీద డబ్బులు ఏరుకున్నట్టు సమాధి కార్యక్రమాలకు కానుకలేంటి? పిచ్చి మొఖాలన్నారా? ఏం సేవ ఇది? ఎలాంటి సేవ చేస్తున్నాం మనం? అసలే జ్ఞానం ఉందా మనకి? బుద్ధి ఉందా? ఆత్మల రక్షణ కావాలా? డబ్బులు కావాలా మనకి? మన యథార్థంగా ఉంటే దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. పాస్టర్ వల్ల కాదా సంఘాలు నాశనమైన ఈ రోజున? గురువు బాగుంటే వెనకాల మంద బాగుంటుంది. నడిపించేవాడు సరిగా ఉంటే నడిచేవాడు కరిచుకు నడుస్తారు. ఇలా అంటున్నాను, కోపం తెచ్చుకోవద్దు సేవకులు ఎవరన్నా మీద. నేను సేవకునే మాట్లాడుతున్నాను ఈరోజు. నాకు ఇది వర్తిస్తుంది సుమా. కళ్ళు మూసుకుపోయి నేనేమి మాట్లాడలేదు. ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నా. కళ్ళు తెరవాలందరూ, మేల్కోవాలి. ఇలా చేస్తే చాలు, అలా చేస్తే చాలు అనుకోవద్దు. నో, ఇవేవి నేను రక్షించవు, ఇవేవి నేను కాపాడవు, ఇవేవి నేను తప్పించలేవు. నువ్వు దేవునికి యథార్థంగా లోబడాలి. వాక్యం ఏం చెప్తే దాన్ని నువ్వు చేయాలి. అది ఒక్కటే నేను రక్షిస్తుంది. రక్షించే శక్తి వాక్యానికి తప్ప ఏ సంఘానికి, ఏ సేవకుడికి లేదు. చెప్పగలరు గట్టిగా మీరు? లేదు. అభిమానం వద్దు, దురభిమానం వద్దు. మా తండ్రి గారు, మా సేవకుడు, లేకపోతే అది మా ఎక్కిది, మా తల్లి సంఘం, ఆ సంఘం, ఇవన్నీ కూడా మనుషులు చెప్పుకునే మాటలు. పిల్లలు దేవుడు ఏం పట్టించుకోవట్లేదు. నువ్వెంతగా వాక్యాన్ని లోపడుతున్నావో దాన్ని మాత్రమే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గమనించండి. కాలము నెరిగి నిద్ర మేలుకోండి. రాత్రి చాలా గడిచిపోయింది. అతి త్వరలో ప్రభు వస్తున్నాడు. రేపు ఈ విషయాలన్నీ చెప్తాను. త్వరగా వస్తున్నాడు ఆయన కనుక తేజ సంబంధమైన అంధకార క్రియలు మానేసి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని వెలుగు బిడ్డల్లా నడుచుకోండి. చీకటి కార్యాలు మానండి. రహస్య జీవితాలు మార్చుకోండి. నీ హృదయాన్ని ఖాళీ చేయి. నీ హృదయాన్ని దేవుని సమర్పించు. దేవుని బిడ్డగా జీవించు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.